సో, ఆహ్, సో, అంటే క్లౌడ్ ఫౌండరీ అకౌంట్ మనం లింకింగ్ ఫస్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ స్టెప్. సో, ఇలాంటి ఫుటర్ యాక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం బాటమ్‌లో ఉంటుంది. సో, ఈ కేస్‌లో ఏంటంటే మనం క్లౌడ్ ఫౌండరీకి ఇనిషియల్‌గా ఏమైనా అప్లికేషన్ మనం స్టార్ట్ చేసి రన్ చేసేటప్పుడైనా వి హావ్ టు యూజ్ క్లౌడ్ ఫౌండరీ ట్రయల్ అకౌంట్. సో, ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇనిషియల్లీ మీరు ఫస్ట్ టైమ్ స్టార్ట్ చేసేటప్పుడు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. బట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ ఆటోమేటిక్‌గా రిమెంబర్. సో, ఓన్లీ ఫస్ట్ టైమ్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. సో, మీరు ఏ ల్యాండ్‌స్కేప్ మీరు డిప్లాయ్ చేయాలో ఆ ల్యాండ్‌స్కేప్‌కి సెలక్షన్ అనేది ఉంది. ఇక్కడ ఈ కేస్‌లో చూసారంటే నాకు సింగిల్ సెలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ చేయదు. సో, వెనెవర్ మీరు ఏ అకౌంట్‌కి డిప్లాయ్ చేయాలనుకున్నారో మనకి జనరల్‌గా ఏంటంటే అప్లికేషన్స్ వేరియస్ రీజియన్స్‌కి మనం డిప్లాయ్ చేసేటప్పుడు సర్టెన్ రీజియన్స్‌కే డిప్లాయ్ చేయాలన్నప్పుడు అకౌంట్ ప్రతిసారి స్విచ్ చేయాల్సొస్తుంది. లైక్ యూరోప్ రీజియన్‌కి మాత్రమే అప్లికేషన్ అప్లికేబుల్ అనుకోండి. సో, వి మైట్ బి ఇన్ క్లౌడ్‌లో వి మైట్ మెయింటైన్ డిఫరెంట్ రీజియన్స్. సో, అకౌంట్ స్పెసిఫిక్‌గా సెలెక్ట్ చేస్తాం. సేమ్ ఇదే మనము ఇన్ కేస్ గిట్ యూజ్ చేసినా కూడా వి హావ్ టు ఈచ్ టైమ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తే వి హావ్ టు స్విచ్ ఈచ్ టైమ్. సో, లేదంటే బిజినెస్ అప్లికేషన్ ఇట్ విల్ నాట్ అండర్‌స్టాండ్ ఏ ప్రాజెక్ట్‌లో చేంజెస్‌కి పుష్ చేయాలని. సో, నిన్నేంటంటే మనం వెన్ వి హాడ్ 2 ప్రాజెక్ట్స్. సో, ఒక సింగిల్ గిట్ లొకేషన్‌కి మనం స్విచ్ చేయకుండా వి ఆర్ ట్రైయింగ్ టు పుష్ ద కమాండ్. సో, అందుకని ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్. సో, ఫర్ ఫస్ట్ అంటే మనం ఇనిట్ చేసినప్పుడు config.user.email అని ఇలా ఇవ్వాల్సొస్తుంది. సో, క్లౌడ్ ఫౌండర్ కేస్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎలాగైతే అడుగుతుందో గిట్‌కి కూడా దీనికి యూజర్ ఇంటర్‌ఫేస్ ఏమీ ఉండదు గనక, సో, ఈ విధంగా డ్రాప్ డౌన్‌లా రాదు. సో, మనం ఏం చేస్తామంటే గిట్ కమాండ్ గిట్ ఇనిట్ అని చెప్పి కాన్ఫిగ్ యూజర్ డాట్ ఈమెయిల్ అని మనం గిట్ యూజర్ ఈమెయిల్ ఐడీ ఇస్తాం. అండ్ కాన్ఫిగ్ యూజర్ డాట్ నేమ్ అని గిట్ యూజర్ నేమ్ ఇస్తాం. సో, ఈ 2 ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ సిమిలర్ టు అవర్ యూజర్ ఐడీ అండ్ అకౌంట్ ఐడీ. సో, ఈ డీటెయిల్స్ ఇస్తాం. కానీ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఈ కేస్‌లో ఎప్పుడు అడుగుతుందంటే వెనెవర్ మనము రిపోజిటరీ చేంజ్ చేసినా, వెనెవర్ న్యూ రిపోజిటరీ యాడ్ చేసినా, అంటే లొకేషన్ మారిందనుకోండి. సో, అప్పుడు మాత్రమే పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇక్కడ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అన్నప్పుడు మీరిక్కడ గిట్ హబ్ ఇచ్చి మీ యూజర్ నేమ్ ఇచ్చి, ఆ ప్రాజెక్ట్ మీరు నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్. సో, ఈ గిట్ యూఆర్ఎల్ మనం ఏదైతే క్లోన్ చేసేటప్పుడు కాపీ చేస్తామో అది యూజ్ చేసినప్పుడు మాత్రమే పాస్వర్డ్ అడుగుతుంది. సో, క్లౌడ్ ఫౌండరీకి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత గిట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసినట్టయితే ఈ గిట్ బ్రాంచ్ అని ఈ 3 కమాండ్స్ మనం స్ట్రెయిట్ అవే కాపీ చేసి వి కెన్ రన్ ఇన్ ద కమాండ్. ఒక మెయిన్ బ్రాంచ్ అయితే మెయిన్ బ్రాంచ్, మాస్టర్ అయితే మాస్టర్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ గిట్‌హబ్ లింక్ చేసేటప్పుడే మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేయమని కమాండ్ ఇస్తాము. లేదా మీరు ఎక్కడైనా యూజింగ్ గిట్‌హబ్‌లో డైరెక్ట్‌గా బ్రాంచ్ క్రియేట్ చేసిన ఈ స్టెప్‌ని స్కిప్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ టైమ్ పుష్ చేసేటప్పుడు ఎంప్టీ ఫైల్స్ ఏవున్నా, ఏ స్ట్రక్చర్ ఉన్నా డైరెక్ట్‌గా పుష్ చేయడానికి ఇది -u అని ఇస్తే ఏంటంటే, ఇట్ ఆటోమేటిక్‌గా సింక్ చేస్తుందనమాట. ఎవ్రీ టైమ్ మన ఏవైనా న్యూ చేంజెస్ వస్తే ఇట్ విల్ ఫస్ట్ టైమ్ పుష్ చేసినది ఇట్ విల్ ద చేంజెస్. సో, -u ఆరిజిన్ మెయిన్ అని ఇస్తే సరిపోతుంది. సో, జనరల్‌గా ఇవి ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తాము. రిపోజిటరీ యూజ్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తాం. లైక్ దేర్ ఆర్ లైక్ ఫ్యూ కేసెస్ వేర్ మనం ఏంటంటే రిపోజిటరీ ప్రతిసారి ఇన్ కేస్ మోడిఫై చేయాల్సొస్తాయి. లైక్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ స్విచ్ అయినా, సో, యూఆర్ఎల్ ఇన్ కేస్ గిట్‌హబ్ యూఆర్ఎల్ మనం చేంజ్ చేయాలన్నా, అప్పుడేంటంటే ప్రెజెంట్ మన ప్రాజెక్ట్‌లో ఏ యూఆర్ఎల్ పాయింట్ అవుతుంది అనే దానికి ఇంటర్ఫేస్ లేదు. సో, దానికి గిట్ రిమోట్ -v అని ఇస్తే మనకి ప్రెజెంట్ మన ప్రాజెక్ట్ ఏ యూఆర్ఎల్‌ని పాయింట్ ఔట్ చేస్తుందని తెలుస్తుంది. అంటే మన కేస్‌లో ఏంటంటే, ఈ గిట్‌హబ్‌లో యూఆర్ఎల్ మనం ఇది ఒకసారి మల్టిపుల్ మనకి యూఆర్ఎల్ ఉంటాయి కానీ, సో, ఇది ఏ యూఆర్ఎల్ ప్రెజెంట్ మన ప్రాజెక్ట్ పాయింట్ ఔట్ చేస్తుందని చూడడం కోసం యూజ్ గిట్ రిమోట్ -v. సో, ఇదేంటంటే వెర్షన్ అన్నమాట. రిమోట్ లొకేషన్ వెర్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎనీ టైమ్ మనం ఈ యూఆర్ఎల్ మనం చేంజ్ చేయాలన్నా కూడా సెట్ యూఆర్ఎల్ అని జస్ట్ మనం గిట్ రిమోట్ అని కమాండ్ యూజ్ చేస్తున్నాం కదా! సో, సెట్ యూఆర్ఎల్ అని మనం కావాలంటే న్యూ యూఆర్ఎల్ ఏదైనా కూడా చేంజ్ చేయొచ్చు. సో, జనరల్‌గా వెర్షన్ చూసి ఇన్ కేస్ అది ఇన్‌కరెక్ట్ వెర్షన్ అనుకుంటే వి కెన్ జస్ట్ చేంజ్ దిస్. అండ్ ఫర్దర్‌గా ఏంటంటే సేమ్ ఫుటర్ దగ్గర మనకిక్కడ ఎలాగైతే మనకి క్లౌడ్ ఫౌండరీకి ఉంటుందో, మనం ఇక్కడ అప్లికేషన్‌లో చూసారంటే, సో, వి హావ్ హియర్ ఇది క్లౌడ్ ఫౌండరీ. సో, క్లౌడ్ ఫౌండరీ తర్వాత మనకిక్కడ మీరు బాటమ్‌లో చూస్తే మెయిన్ అని ఉన్నది. సో, మన బ్రాంచ్ ఇది మెయిన్ అండ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీరు హావర్ చేస్తే సెకండ్ ప్రాజెక్ట్ అని చూపించింది. సో, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, మన ఇక్కడ ఏదైతే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసామనుకోండి. సో, ఈ కేస్‌లో ఇక్కడ ఇది కూడా స్విచ్ చేయాల్సొస్తుంది. ఈ కేస్‌లో సింగిల్ ప్రాజెక్ట్ ఉంది.
సో ఐ జస్ట్ షో హౌ విల్ హ్యావ్ వెన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ యాడ్ చేసినప్పుడు గిట్ కూడా ఎలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చేంజ్ చేసే ప్రతి ఫైల్ ఈ సెకండ్ ప్రాజెక్ట్ లో చేంజెస్ ని చూపిస్తుంది ఇక్కడ. సో 5 అని చూసారంటే ఇట్ ఈస్ షోయింగ్ ఆల్ ద చేంజెస్ రిలేటెడ్ టు ఈ సెకండ్ ప్రాజెక్ట్ దానికి. సో ఈ కేసులో వాట్ ఐ డూ అంటే ఇక్కడ మీరు చూసారంటే ఓన్లీ డాష్ బోర్డ్ సింగిల్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఫైల్కి వెళ్ళి ఐ విల్ చేంజ్ ఓపెన్ వర్క్ స్పేస్. సో ఇక్కడ ఈ కేసులో ఓన్లీ డాష్ బోర్డ్ అండ్ సింగిల్ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేశాను. సో నౌ ఇన్ దిస్ కేస్ ఐ విల్ సెలెక్ట్ both the projects. అంటే ఈ సినారియో ఎందుకు చెప్తున్నానంటే సో క్లౌడ్ ఫౌండర్ అయినా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే వీ షుడ్ ఈచ్ టైం వెన్నర్ మనం ఎక్కడైతే డిప్లాయ్ చేయాలనుకున్నా దాన్ని స్విచ్ చేయాల్సి ఉంటుంది. అది ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఈవెన్ గిట్ హబ్ కైనా వెన్నర్ వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో బిజినెస్ అప్లికేషన్ స్టూడియోకి వీ హ్యావ్ టు టెల్ ఇట్ స్పెసిఫిక్గా ఏ గిట్ హబ్ లొకేషన్కి వీఆర్ పాయింటింగ్ కరెంట్లీ అనేది మనం ఇన్ఫార్మ్ చేయాలి. సో ఈ కేసులో చూసారంటే ఐ హ్యావ్ డాష్ బోర్డ్ అండ్ జీ డాష్ బోర్డ్. సో 2 అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఈ 2 అప్లికేషన్స్ ఉండేటప్పుడు సో ఇక్కడ మీరు చూసారంటే ఫుటర్ దగ్గర సో ఇట్ ఈస్ షోయింగ్ ఎ సెకండ్ ప్రాజెక్ట్. సో సెకండ్ ప్రాజెక్ట్ అంటే ఇట్ వోంట్ షో దిస్ డాష్ బోర్డ్ నేమ్. ఇన్స్టెడ్ మీరు ఎక్స్పాండ్ చేస్తే మన యూఎఫ్ఏ ప్రాజెక్ట్ ఏదైతే లింక్ చేసామో సో ఈ నేమ్ చూపిస్తుంది. సో ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ అనేది ఇట్ రిప్రజెంట్స్ డాష్ బోర్డ్. చేంజెస్ చేసిన ఇక్కడ కనిపించే చేంజెస్ అన్ని కూడా ఈ డాష్ బోర్డ్ అనే అప్లికేషన్ చేంజెస్. సో నాకు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇది జీ డాష్ బోర్డ్ సెకండ్ ప్రాజెక్ట్ గిట్ చూపించాలంటే ఇక్కడ మనం రాంగ్ వాట్ వీ వర్ డూయింగ్ ఇన్ మిస్టేక్ అంటే ఇక్కడ సెకండ్ ప్రాజెక్ట్ V2 అని ఉన్నది. బట్ ఇక్కడ మనం ఇక్కడ పుష్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ లింక్ టు సెకండ్ ప్రాజెక్ట్, అందుకే పుష్ అవ్వట్లేదు. సో ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అగైన్ దిస్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ ద ప్రాజెక్ట్. సో ఇక్కడ చూసారంటే సెకండ్ ప్రాజెక్ట్ సెలెక్ట్ పుష్ చేయాలా గిట్ లేదా V2 వెర్షన్. సో దిస్ ఈస్ వెన్ వి స్విచ్ దిస్ వే ఆ బ్రాంచ్ కూడా మన నేమ్స్ అన్ని మెయిన్ అని ఇచ్చిన. సో బై లుకింగ్ ఎట్ ద బేస్ బాటమ్ ఏ ట్రయల్ అకౌంట్ సో నేను డెవ్ ఇన్స్టెన్స్ కి పుష్ చేస్తాను. సో క్వాలిటీకి పుష్ చేస్తున్నానా క్లౌడ్ ఫౌండరీ డెవ్ కి పుష్ చేస్తున్నాను అనేది ఇక్కడ చూసి తెలుస్తుంది. అలాగే గిట్ హబ్ కూడా నేను ఏ రిపోజిటరీకి ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తానో ఆ చేంజెస్ అనేవి ఇక్కడ ఎప్పుడైతే స్విచ్ అవుతామో ఇక్కడ కూడా ఫైల్స్ అని కూడా ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ సంబంధించినవి గిట్ వెర్షన్ ఫైల్స్ మాత్రమే చూపిస్తుంది. క్లియర్ అండి. సో దిస్ ఈస్ వన్ విచ్ వీ మిస్డ్ లాస్ట్ క్లాస్. సో అక్కడ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్న వీ వర్ ట్రైంగ్ టు పుష్ బట్ ఇట్ వాస్ నాట్ పబ్లిషింగ్. సో రీజన్ ఏంటంటే వీ హ్యావ్ టు ఈచ్ టైమ్ వీ హ్యావ్ టు స్విచ్ విచ్ ఆర్ గిట్ రిపోజిటరీ వీఆర్ యూజింగ్. సో ఇది ఇక్కడ మీరు చూసింది లోకల్ అండి. సో ఈ సెకండ్ ప్రాజెక్ట్ లోకల్, ఇది మెయిన్ అనేది మీరు చూసింది రిమోట్ లొకేషన్ మన గిట్ మెయిన్. సో ఇక్కడ ఉన్న చేంజెస్ పబ్లిష్ అయ్యా లేదా అనేది ఇక్కడ స్టార్ అని ఉన్నదంటే పుష్ చేయాల్సిన కొన్ని చేంజెస్ ఉన్నాయండి. అంటే లోకల్లో కొన్ని చేంజెస్ ఉన్నాయి మీరు గిట్ హబ్ లొకేషన్లోకి చేయలేదని. సో ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేయొచ్చు. సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ ఎనీ చేంజెస్ ఉంటే డూ యూ వాంట్ టు పుష్ అని మనకి ప్రాంప్ట్ వస్తుంది. సో జస్ట్ మనం సెలెక్ట్ చేయగానే ఇట్ విల్ ఆటోమేటిక్ పబ్లిష్. ఫుటర్ నుంచి డైరెక్ట్గా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. క్లియర్ అండి. క్లియర్. ఇలా కమాండ్ వస్తుంది. సో పుల్ చేయాలన్నా పుష్ చేయాలన్నా అన్ని కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. సో ఇది లైక్ లాస్ట్ వీక్ వేర్ వి స్టాప్. సో ఇవి సమ్ ఆఫ్ ద కమాండ్స్. ఓకే, సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ మనం ఓవర్కమ్ చేయడానికి వాట్ ఐమ్ డూయింగ్ అంటే ఎవ్రీ టైమ్ ఏ ప్రాజెక్ట్ కావాలంటే ఆ ప్రాజెక్టే ఓపెన్ చేసుకునేలా ఇచ్చారండి. సో ఓపెన్ వర్క్ స్పేస్ అని చెప్పి మనం ప్రజెంట్ కరెంట్లీ ఏ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నామో అది సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అని కొడితే రిమైనింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ జస్ట్ డిసపరింగ్ ఫ్రమ్ అవర్ వర్క్ ఏరియా. సో అట్లీస్ట్ ఈ విధంగా కూడా వీ కెన్ వెనర్ మనం ఆ ఏ అప్లికేషన్ వర్క్ చేయాలనుకుంటున్నాం అదొకటి మనం వర్క్ స్పేస్ ఇలా స్విచ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే జస్ట్ సింగిల్ ప్రాజెక్ట్ మనకి ఆల్వేస్ కనిపిస్తుంది. అండ్ రన్ కాన్ఫిగరేషన్ లో కూడా ఇష్యూస్ ఉండవు మనకి, లైక్ ఏ ప్రాజెక్ట్ కి రన్ చేస్తున్నామని. సో ఐ థాట్ లైక్ ఓకే స్విచింగ్ ప్రాజెక్ట్ చేసి మెయింటైనింగ్ దిస్ వాస్ మోర్ మనకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఐ జస్ట్ స్విచింగ్ టు సింగిల్ ప్రాజెక్ట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే సో ఇక్కడ చెప్పాను కదా, సో ఆటోమేటిక్ గా రిమెంబర్ చేయడానికి సమ్ ఆప్షన్స్ ఉన్నాయని. దర్ లైక్ 2 ways. వన్ ఏంటంటే
ఇక్కడ మనకి ఈ లేఅవుట్ ఎడిటర్ అన్ని ఫీచర్స్ కూడా ఆల్రెడీ ఎనేబుల్ చేయడానికి ఒకటి చేయాలండి. సో, మనం డెవ స్పేస్ క్రియేట్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ డెవ స్పేస్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే. ఓన్లీ 2 డెవ స్పేస్. ఓకే. ఐ థింక్ ఐ ఎడిట్ దిస్. సో, ఇక్కడ మనం ఎడిట్ డెవ స్పేస్ దగ్గరికెళ్ళి ఇక్కడ ఏవైతే అడిషనల్ యాడ్ ఆన్స్ కావాలనుకుంటున్నామో ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఎనేబుల్ చేస్తే ఈ ప్రెజెంట్ లేఅవుట్ ఎడిటర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో, వి కెన్ ఎనేబుల్ అదర్ యాడ్ ఆన్స్. సో, ఇక్కడ ఉన్న యాడ్ ఆన్స్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తే ఆహ్, సబ్ ఈ ఎనేబుల్ చేయలేదు మనం ప్రీవియస్‌లీ. సో, ఇఫ్ వి ఎనేబుల్ దిస్ ఆల్ యాడ్ ఆన్స్ లైక్ అడిషనల్‌గా ఎస్ఏపీ ఏవైతే ఫియరీ డెవలప్‌మెంట్‌కి ఇస్తుందో అన్ని రకాల యాడ్ ఆన్స్ అంటే బేసిక్ యాడ్ ఆన్స్ బై డిఫాల్ట్ ఇవి ఎనేబుల్ చేసుంటాయి. లైక్ అడాప్టేషన్ చేయొచ్చు. లైక్ యాహ్! ఎంటీఏ ప్రాజెక్ట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ అడిషనల్‌గా కూడా మనం సర్టెన్ అదర్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సో, బెటర్ టు ఎనేబుల్ ఆల్ అండ్ సేవ్ చేస్తాం. సో, ఇదొకటి. అండ్ ఇంకోటి మీరు గిట్‌హబ్‌కొస్తే వి హావ్ సంథింగ్ కాల్డ్ సెట్టింగ్స్‌కి ఎళ్ళాలండి. సో, ఇక్కడ టోకెన్ మెకానిజం అని ఒకటున్నది. సో, ఈ టోకెన్ మెకానిజం ఏం చేస్తుందంటే మీరు ఇక్కడికెళ్లారంటే వి హావ్ డెవలపర్ సెట్టింగ్స్. సో, ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అని ఉంటుంది. ఇదేంటి లైక్ సింగిల్ సైన్ ఆన్ లాగా. సో, ఇదేం చేస్తుందంటే మనం పాస్వర్డ్ గుర్తుపెట్టుకోకుండానే మనం సేవ్ చేయొచ్చు కంప్లీట్‌గా. లైక్ ఇక్కడ నేను జనరేట్ టోకెన్ అని కొడితే ఒకసారి వి హావ్ టు అథెంటికేట్ అవర్ సెల్ఫ్. సో, ఇది గిట్‌హబ్ మనం బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో ఉంది కదా! సో, మనం ఏ ఐడీ వాడినా బిజినెస్ అప్లికేషన్ స్టూడియో వాడొచ్చు. లైక్ విజువల్ స్టూడియో లోకల్‌గా యూజ్ చేయొచ్చు. సో, ఏ టైప్ ఆఫ్ ఆథరైజేషన్ ఈ గిట్‌హబ్ లొకేషన్‌కి మనం ఇవ్వచ్చనేది రీడ్ అండ్ రైట్ ఎవరైనా చేయొచ్చా? డిలీట్ చేయొచ్చా? అనేది ఈ టోకెన్ మనం ఎవరికైనా ఈ సపోజ్ ఈ ప్రాజెక్ట్ మనం షేర్ చేస్తున్నామండి. సో, పబ్లిక్ అయినా పెట్టొచ్చు. మీరు ప్రైవేట్ అయినా పెట్టొచ్చు. కానీ ఎవరు మోడిఫై చేయొచ్చు అనేది మనం రీడ్ ఓన్లీ యాక్సెసా? సో, అలాగా కంప్లీట్ ప్రెజెంట్ నేను ఆల్ యాక్సెస్ ఇస్తున్నాను. సో, ఆల్ యాక్సెస్ ఇచ్చి ఒక టోకెన్ క్రియేట్ చేస్తాను. ఈ టోకెన్ ఏం చేస్తుందంటే సో, ఐ హావ్ టు గివ్ వన్ నేమ్. సో, ఫర్ ఆల్ జనరల్ యూజర్స్. సో, నేను ఇలా జనరల్ యూజర్స్ అని స్పెసిఫిక్‌గా టోకెన్ క్రియేట్ చేయొచ్చు. ఐ థింక్ దేర్ కెనాట్ బి ఎనీ సో, ఈ టోకెన్ ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో రన్ చేసే వాటికి అడ్మిన్ యాక్సెస్ కింద ఒక టోకెన్ క్రియేట్ చేశాను. దీనికైతే ఇలా టోకెన్ క్రియేట్ చేశాను. ఈ టోకెన్స్ ద్వారా యూజ్ చేసి వి కెన్ ఆటోమేటిక్‌గా రిమెంబర్ చేసేటట్టు పాస్వర్డ్ అదని మనం చేయొచ్చు. దానికి ఏం చేయాలంటే మన విజువల్ స్టూడియో కోడ్ ఉంది కదండీ! సో, ఇక్కడ జస్ట్ న్యూ ఫైల్ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ డాట్ నెట్ఆర్సీ అని. సో, డాట్ నెట్ఆర్సీ అని ఇలా సెలెక్ట్ చేసి సో, యాక్చువల్లీ ఇక్కడ చెప్పండి. వాట్ ఈస్ ఎన్‌ఈటీఆర్‌సీ అండి? ఇది వీళ్ళు యాక్సెస్ టోకెన్స్ యాక్సెస్ చేయడానికి గిట్‌హబ్ ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ డిఫైన్ చేస్తుందండి. సో, ఓకే. బిజినెస్ అప్లికేషన్ స్టూడియోలో కొన్ని ఫీచర్స్ మనకి ఇస్తున్నారు. లైక్ ఐ షేర్ దిస్ వన్ మోర్ డాక్యుమెంట్ యాస్ వెల్. సో, కొన్ని చాలా హిడెన్ ఫీచర్స్ బిజినెస్ స్టూడియోకున్నాయి. సో, ఐ జస్ట్ ఎక్స్‌ప్లోర్డ్ సమ్ ఆఫ్ ద ఫీచర్స్ లైక్ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. సో, ఇది బిజినెస్ అప్లికేషన్ స్టూడియోకి ఎస్ఏపీ హాస్ పబ్లిష్డ్ వన్ రీసెంట్ చాలా ఇది కంప్లీట్‌లీ న్యూ యాహ్! హ్మ్. రీసెంట్ డాక్యుమెంట్ వేర్ మన డెవ స్పేసెస్ మేనేజ్ చేయడం దగ్గర నుంచి ఈ గిట్ ఇంటిగ్రేషన్‌కి కావాల్సిన టూల్స్ అండ్ టెక్నిక్స్. సో, ఇలాంటివి చాలావే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టూల్‌ని ఎక్స్‌టెన్సివ్‌గా డాక్యుమెంటేషన్ ఇచ్చారు. లైక్ వన్ ఆఫ్ ద గిట్ ఫీచర్స్‌ని హౌ డు వి యూజ్ అనేది. సో, ఐ విల్ జస్ట్ గో టు గిట్ సెక్షన్. గిట్ ఇంటిగ్రేషన్‌లో సో, ఒకటి కార్పొరేట్ సిస్టమ్‌కి మనం ఇప్పుడు పబ్లిక్ సిస్టమ్ కదా! సో, పబ్లిక్ సిస్టమ్ కాకుండా కార్పొరేట్ సిస్టమ్‌కి లింక్ చేయాలనుకుంటే అదొకటి అండ్ దే హావ్ గివెన్ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్. సో, ఈ డాట్ ఎన్ఆర్‌సీ అనేది గిట్‌హబ్ రికమెండ్ చేసే ఫైల్ ఫార్మాట్, రికగ్నైజ్ చేసే ఫైల్ ఫార్మాట్ అనమాట. సో, మనం ఇప్పుడు మెటాడేటా ఫైల్, వైఎంఎల్ ఫైల్ క్లౌడ్ ఫౌండరీ ఎలాగైతే రికగ్నైజ్ చేస్తదో గిట్‌హబ్ రికగ్నైజ్ చేయడానికి దే ఆర్ యూజింగ్ డాట్ ఎన్ఆర్‌సీ ఫైల్ అనమాట.
సో యూస్ సో యా ఇది సో ఇక్కడ పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ అనేసి ఇది దే హ్యావ్ గివెన్ వన్ ఆప్షన్. ఇది గిట్‌హబ్ ఇచ్చిన ఆప్షనే. సో ఈ గిట్‌హబ్ డాక్యుమెంటేషన్‌కి వీళ్ళు పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో ఐ చెక్డ్ గిట్‌హబ్ డాక్యుమెంటేషన్ కూడా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం .NET RJ అనేది మన డెవ స్పేస్ ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నామో ఆ హోమ్ యూజర్ డైరెక్టరీలోని క్రియేట్ చేయమంటున్నారు. సో జస్ట్ ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకుండా పాస్వర్డ్ బదులు టోకెన్ ఇస్తాం అనమాట. సో టోకెన్ ఇస్తే గిట్‌హబ్ ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది మనమే అని యూజర్. సో మన రూల్స్ అండ్ క్యాటలాగ్స్ యూజ్ చేసాం కదా ఫియరీ అప్లికేషన్. ఇది గిట్‌హబ్ కూడా ఇది ఒక మెకానిజం మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా మన ఫైల్‌లోని ఇలా ఏ పర్టిక్యులర్ మనం మల్టిపుల్ డివైస్ వాడుతున్నాం అనుకోండి. ఏ డివైస్ మెషిన్ నేమ్ ఒకటి ఇచ్చి మనం లాగిన్, పాస్వర్డ్ ఈ విధంగా ఇవ్వచ్చు అన్నమాట. సో బేసిక్‌గా ఇక్కడ ఏం లేదండి. సో మనం ఒక మెషిన్ అని రాసి ఏ డివైస్ వాడుతున్నామో ఆ పేరు ఇస్తాము. లైక్ పర్సనల్ డివైస్ అని. అండ్ విల్ యూజ్ లాగిన్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ ఏదైతే ఇచ్చారో సేమ్ కీవర్డ్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఇన్ దిస్ కేస్ లాగిన్ విల్ బి అవర్ మన గిట్‌హబ్ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలండి లాగిన్ అనే దగ్గర. అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి ఇది ఏదైతే మనకి టోకెన్ జనరేట్ చేసామో ఆ పాస్వర్డ్ బదులు విల్ యూజ్ ద టోకెన్. సో ఇది యూజ్ చేసి ఇది సేవ్ చేస్తే దెన్ వెన్ ఎవర్ వీఆర్ లాగింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆటోమేటిక్గా తర్వాత గిట్‌హబ్ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. అంటే ఏం లేదంటే మనం పాస్వర్డ్ ఇవ్వకుండానే ఒక టోకెన్ ఇచ్చి దానికి ఆథరైజేషన్స్ అవి కావాలంటే సెట్ చేసి ఇస్తున్నాము. దేర్ ఆర్ అదర్ వేస్ ఇది పర్సనల్గా మనం యూజ్ చేసేదానికి ఇది యూజ్ చేయొచ్చు. లైక్ దే హ్యావ్ సమ్ అదర్ వేస్ ఆల్సో. లైక్ ఆథరైజేషన్కి సెపరేట్గా ఒక యాప్ యూజ్ చేసుకొని. సో ఇంత డీటెయిల్గా వెళ్ళకలు మన పర్పస్ వరకు వీ కెన్ జస్ట్ యూస్ సేవ్ చేయడానికి పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ సేవ్ చేయడానికి వీ కెన్ జస్ట్ క్రియేట్ వన్ ఇలా మనకి .NET RC అని ఒక ఓకే. ఫైల్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రిమెంబరింగ్ థింగ్స్. సో ఇంకా ఐ జస్ట్ షేర్ దిస్ డాక్యుమెంట్. సో దేర్ ఆర్ మెనీ అదర్ ఫీచర్స్ ఉండొచ్చు. మేబీ వీ హ్యావ్ టు రీజనింగ్ కంపెనీ స్టూడియోలో ఫీచర్స్ ఏమైనా స్టక్ అయినా మనం వీ కెన్ యాక్చువల్లీ రిఫర్ టు దిస్ SAP అఫీషియల్ గైడ్. ఓకే. అంటే మనం ఇష్యూ ఏవైతే ఫేస్ చేస్తున్నామో అప్పుడు వీఆర్ ఎక్స్ప్లోరింగ్. బట్ ఆన్ ద వే ఐ జస్ట్ ఫౌండ్ దట్ ఓకే ఇది సమ్ యూస్ఫుల్ వే టు యూజ్ ఇట్ అనిపించింది. సో అండ్ ఒకసారి నాకు రిమైండ్ చేయండి. ఐ షేర్ కంటెంట్. సో అంటే ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసిన ట్రైనింగ్ మెటీరియల్స్ ఉన్నాయో ఐ జస్ట్ షేర్ దెమ్ యాజ్ వెల్. ఓకే. Change drag and objects into window open out right there. సో ఇది బిజినెస్ అప్లికేషన్ గైడెన్స్. సో యూ కెన్ జస్ట్ లైక్ మీకు గిట్కి సంబంధించినవైనా ఎలాంటి బిజినెస్ అప్లికేషన్ వరకు ఏమైనా మీకు ఫీచర్స్ వైజ్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ మన ఫేస్ అయితే వీ కెన్ లుక్ త్రూ దట్ అఫీషియల్ ఎస్ఏ. సో ఇది న్యూ ప్రొడక్ట్ కనుక దేర్ మైట్ బి సమ్ వెబ్ ఐడిని ఇక్కడ యూస్ చేసేటప్పుడు ఇలాంటివి చిన్న చిన్న అడిషనల్ ఏమైనా ఉండొచ్చు అండ్ వీ కెన్ యూస్. ఇది బేసిక్గా విజువల్ స్టూడియో కోడ్ అని మీరు సెర్చ్ చేయాలండి. మీరు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా మీరు సెర్చ్ చేసేటప్పుడు విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేస్తేనే వస్తాయి. ఎందుకంటే బిజినెస్ అప్లికేషన్ స్టూడియో అనేవి ఎక్కడ కూడా డాక్యుమెంటేషన్స్ ఎక్కడ ఉండవండి. ఇది ఇంకా వెన్ పీపుల్ విల్ బి స్టార్ట్ క్రియేటింగ్ దెన్ విల్ గెట్ సమ్ డాక్యుమెంటేషన్. కానీ ఇది విజువల్ స్టూడియో కోడే. సో విజువల్ స్టూడియో కోడ్లో ఫేస్ చేసే ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఆ రిజల్యూషన్స్ అన్ని కూడా దీనికి కూడా అప్లికబుల్. ఓకే, లైక్ మీరు రన్నింగ్ అయినా రన్ కాన్ఫిగరేషన్స్ అయినా అలాంటి వాటికి ఏమైనా ఇష్యూ ఫేస్ అయినా యూ కెన్ రెఫర్ టు విజువల్ స్టూడియో కోడ్. సో అది సో కమింగ్ బ్యాక్ టు అవర్ రికార్డింగ్. ఓకే, సో మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్లోకి వచ్చిన తర్వాత వీ కెన్ యూస్ వన్ మోర్ థింగ్ అండి. సో సిమిలర్ ఎవ్రీ టైం మనం డీబగ్ కన్సోల్కి వెళ్ళకుంటాను ఈ ప్రాజెక్ట్ లాంచింగ్కి మీరు ఈ సెకండ్ ప్రాజెక్ట్ అని సెలెక్ట్ చేసి డీబగ్ విండోకి వెళ్ళి స్టార్ట్ వితౌట్ డీబగ్గింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు.
సో స్టార్ట్ వితౌట్ డీబగ్గింగ్ ఆప్షన్ డైరెక్ట్గా సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ రన్ అండ్ ఓపెన్ వితౌట్ గోయింగ్ టు దిస్. సో ఇది కొద్దిగా క్విక్ అండ్ ఫాస్ట్గా ఉన్నది. అవునండి, నేను సో అబ్జర్వ్ చేస్తాను. బెటర్ టు యూజ్ దిస్ ఆప్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ డిఫాల్ట్గా రన్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి రన్ చేసే కన్నా, సో ఇక్కడ నుంచి రన్ చేస్తుంటే ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ డిలే. సో బెటర్ టు యూజ్ దిస్ వన్. అండ్ వెన్ ఆర్ ఎనీ చేంజెస్ వచ్చినా కూడా వీ కెన్ సీ వెదర్ ఇట్ ఇస్ రన్నింగ్ ఆర్ నాట్ ఇక్కడ. సో ఇది ఇలా స్టాండ్ అలోన్ కింద రన్ చేస్తాడు, ఇలా రన్ చేస్తాం. అండ్ సిమిలర్లీ ఇది లాంచ్ ప్యాడ్ లో రన్ చేయాలంటే అది చూసాం కదా. సో రిలేటివ్ అని చేంజ్ చేయాలి. సో స్టాండ్ అలోన్ ఫైల్ ప్లేస్ లో, సో ఇన్ కేస్ స్టాండ్ అలోన్ కాకుండా మీకు కావాలంటే ఈ స్టాండ్ అలోన్ ప్లేస్ లో దీన్ని మీరు ఎఫ్ఎల్పి అని, దీన్ని ఏమో రిలేటివ్ కింద మీరు రీనేమ్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ లాంచ్ ఇట్. సో అది సెట్ చేసిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేస్తే, ఏది సెలెక్ట్ చేస్తే అది ఇనిషియల్గా అదే లాంచ్ అవుతుంది. మీరు సింగిల్ రన్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ కాన్ఫిగరేషన్ ఉన్నా ఒక ప్రాజెక్ట్కి రిమూవ్ చేసి ఒకటే పెడితే డిఫాల్ట్గా ఏదైతే మనం సెట్ చేసామో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కింద ఫస్ట్ వన్ ఇట్ విల్ పిక్ అండ్ ఇట్ విల్ రన్. సో దీస్ ఆర్ వన్ రిలేటెడ్ టు మనం ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేస్తామో వాటికి ఈజియెస్ట్ వేస్ ఇవి. అండ్ ఈ మన వెబ్ యాప్ ప్రాజెక్ట్లో ఇప్పుడు మనం చూసామంటే, సో ఐ జస్ట్ గో టు మై వ్యూ. సో మనం బేసిక్గా వ్యూ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ క్రియేటెడ్ ఒక వ్యూ బాక్స్ క్రియేట్ చేసుకొని చేస్తాము. సో ఈ కేసులో ఏం చేస్తామంటే, మనం ఇలా స్టార్ట్ చేసాము, వేరే ఒక హార్జెంటల్ బాక్స్ తీసుకొని మనం లేఅవుట్ ఇలా యాడ్ చేస్తాం. ఐ థింక్ ఐ మైట్ హ్యావ్ క్లోజ్ దట్ విండో. సో ఒక ఫైన్. సో ఒక మన లేఅవుట్లో ఏంటంటే ఇక్కడ ఇది ఈ సెక్షన్ ఏదైతే తీసుకున్నామో, సో హెచ్ బాక్స్ ఒక వి బాక్స్ కంప్లీట్గా తీసుకున్నాము. సో వి బాక్స్ తీసుకొని దాంట్లోని వి యాడెడ్ 3 హెచ్ బాక్సెస్ కదండి. సో ఇలా 2 హెచ్ బాక్సెస్ యాడ్ చేసి అందులో మళ్ళీ 1 సెకండ్ వి యాడెడ్ 3 వెర్టికల్ బాక్సెస్. సో ఈ కంట్రోల్ లేఅవుట్ ఎలా చేసామంటే, మనం హయ్యర్ ఆర్డర్ గురించి జస్ట్ వీఆర్ సీయింగ్. సో ఈ కంటైనర్ పొజిషనింగ్ కంట్రోల్స్ మనం యూజ్ చేసేది అప్రోప్రియేట్గా యూజ్ చేస్తేనే విల్ బి ఏబుల్ టు గెట్. సో వీ హ్యాడ్ అవర్ పేరెంట్ వి బాక్స్. సో ఈ కేసులో ఏంటంటే ఈ పేరెంట్ కంటైనర్ లో ఇప్పటి వరకు ఈ పేరెంట్ కంట్రోల్కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకో కంటైనర్ యాడ్ చేస్తున్నాం. సో స్పేస్ బెటర్ యూటిలైజేషన్కి. సో ఇక్కడ ఏం చేస్తామంటే వీఆర్ యూజింగ్ ఇక్కడ ఒక ట్యాబ్ స్ట్రక్చర్ కావాలి కనుక ఐకాన్ ట్యాబ్ బార్ యూస్ చేస్తాం. సో మీరు పేరెంట్ క్లాస్ని కంప్లీట్గా ఇది జస్ట్ మీరు ఐకాన్ ట్యాబ్ బార్ కంట్రోల్ ఇలా డిఫైన్ చేసి ఐకాన్ ట్యాబ్ బార్ డిఫైన్ చేసి ఈ సెక్షన్ మనం కట్ చేసి వీల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్సైడ్ దిస్ ఐకాన్ ట్యాబ్ బార్. సో దెన్ అంటే పేరెంట్ కంటైనర్ మనం చేంజ్ చేస్తాం ఈ కేసులో. అండ్ ఎప్పుడైనా కూడా ఐటరేటివ్ గా చేసేటప్పుడు ఏదర్ మీరు ఇలాగైనా చేయొచ్చు, లేదా ఈ సెక్షన్ అంతా కూడా మనం ఫ్రాగ్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒక ఫ్రాగ్మెంట్ కింద తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పటివరకు చేంజెస్ చేసిన కోడ్ అంతా కూడా వీ కెన్ మెయింటైన్ ఇట్ లైక్ ఇన్ సింగిల్ ఫైల్ స్ట్రక్చర్ లాగా. సో ఫర్ నౌ విల్ సీ లైక్ విల్ జస్ట్ యాడ్ పేరెంట్, తర్వాత ఏంటంటే దీన్నే ఫ్రాగ్మెంట్ కింద స్ప్లిట్ చేసి విల్ యాడ్ యాజ్ ఎ ఫ్రాగ్మెంట్ యాజ్ వెల్. సో మెయింటైనింగ్ క్లీన్ కోడ్. సో ఈ కేసులో నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఐ జస్ట్ యాడెడ్. సో మన వి బాక్స్ ఏదైతే ఉన్నదో, సో వి బాక్స్ ఇది దిస్ ఇస్ అవర్ టైల్ కంటైనర్. సో అందుకే టైల్ కంటైనర్ అని మనం ఇచ్చాం కదా. సో ఇక్కడ వరకు వి హ్యాడ్ అవర్ హోల్ వి బాక్స్. సో ఈ వి బాక్స్కి అబోవ్లో ఐ జస్ట్ డిఫైన్ ఐకాన్ ట్యాబ్ బార్. సో మీరు ఇక్కడ దీనికి ఏం చేయొచ్చు అంటే, ఐకాన్ ట్యాబ్ బార్లో కూడా మల్టిపుల్ వేస్ మనం ఉంటాయి. సో ఆల్వేస్ వెన్ యూఆర్ గెట్టింగ్ స్టార్టెడ్, సో వి బాక్స్ వరకు ఈ కంట్రోల్స్ అయితే ఫామ్ ఇవన్నీ కూడా మీకు స్ట్రైట్ అవే అండర్స్టాండబుల్. వేరే ఐకాన్ ట్యాబర్ అనేవి అనేది దీస్ ఆర్ ఈ కీవర్డ్స్ కూడా మనకి తెలియదు కనుక వెన్ వీఆర్ స్టార్టింగ్ న్యూ వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ట్యాబ్ స్ట్రక్చర్ కావాలన్నా మీరు ఇక్కడ ఫిల్టర్ చేసేటప్పుడు ఇక్కడ కేటగిరీ అని ఉంటుందండి. సో ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ యూఐ కంట్రోల్స్ ఆప్షన్స్ చూడాలనుకుంటున్నారో, ఇక్కడ మీకు బైండింగ్ రిలేటెడ్ అంతే బైండింగ్, సో లేఅవుట్కి సంబంధించిన లేఅవుట్ లైక్ హెచ్ బాక్స్ వి బాక్స్ లాగా ఇంకేమైనా ఉన్నాయంటే హార్జెంట్ లేఅవుట్ ప్యానల్స్ అని. సో ఇప్పుడు మన కంటైనర్ గురించి చూస్తున్నప్పుడు కంటైనర్కి సంబంధించిన ఏం కావాలో అవి అలా చూడొచ్చు.
సో అలాగా వేరియస్ కేటగిరీ ద్వారా కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే ఇది అన్నీ కూడా కంటైనర్ కింద వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసారంటే సో అవును. కంటైనర్ సెక్షన్. సో అలాగా మనం ఏ ఏరియా మనం చేస్తున్నాం. నేను అందుకే ఇక్కడ చెప్పిందేంటంటే మన వి బాక్స్‌లో ఇది కంటైనర్ తీసుకున్నాము. ఆ కంటైనర్ ఇంకో కంటైనర్ తీసుకున్నాం. సో మనం కంట్రోల్స్ ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తే అందులో ఆప్షన్స్ కనిపిస్తాయి. దాన్ని శాంపిల్స్‌లోని మనం ఎలా ఫిల్టర్ చేయొచ్చు. సో యాక్షన్ సెక్షనా? కంటైనర్ సెక్షన్. సో కంటైనర్ సెక్షన్‌లో ఐకాన్ టాబ్ బార్ సెక్షన్ ఉన్నది. సో అలాగా స్పెసిఫిక్ ఏరియాకి వెళ్ళొచ్చు. సో ఇందులో కూడా వీళ్ళు దే విల్ గివ్ అస్ సమ్ సో ఇది ఎం కంట్రోలే. సో ఇట్ ఈస్ రెస్పాన్సివ్. సో వేరియస్ ఐటరేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఐకాన్ టాబ్ బార్స్ అవి నంబర్స్ స్పెసిఫిక్‌గా ఇలా యూజ్ చేసే ఒక వే ఉంది. ఓన్లీ ఐకాన్స్ యూజ్ చేసే అప్రోచ్ ఒకటి ఉంది. అంటే రిప్రజెంటేషన్ చూస్తున్నాం. సో ఇట్స్ ద సేమ్ కంట్రోల్ ఇన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు. సో మన సినారియో తీసుకొని ఇఫ్ దే వాంట్ టు మినిమైజ్ ద స్పేస్ వీ కెన్ ఐకాన్స్ రిమూవ్ చేసి ఓన్లీ వీ కెన్ షో ఈ సిస్టమ్స్ రిపోర్ట్స్ అనేవి ఐకాన్స్ లేకుండా వీ కెన్ రిప్రజెంట్ ఇన్ ఓన్లీ ట్యాబ్ స్ట్రక్చర్. సో ట్యాబ్ స్ట్రక్చర్ కావాలంటే వీ కెన్ రిప్రజెంట్ ఇన్ ఓన్లీ ఇన్ ట్యాబ్ స్ట్రక్చర్. సో ఇలాంటి వేస్ మనం వీ కెన్ లుక్ అండ్ ఫీల్ కోసం. సో ఆ కంట్రోల్ ఎన్ని విధాలుగా వాడాలో ఇక్కడ శాంపుల్స్ ద్వారా వీ కెన్ రిఫర్. అండ్ ఎన్ని సిస్టమ్స్ చూపించాలనుకున్నాను. సో దీని పక్కన మనం 6 అని చూపించొచ్చు. సో ఇలా విల్ గెట్ సమ్ క్లూస్. ఒక కంటైనర్ కూడా మనం ఎన్ని రకాలుగా మనం శాంపిల్స్ చూసి వీ కెన్ టేక్ ఆల్ ద ఇన్పుట్స్. సో ఇవేంటి మనకు కొన్ని క్లూస్ అండ్ ఐడియాస్ ఇస్తాయి. అండ్ సెపరేటర్స్ కావాలంటే కొన్ని సెపరేటర్స్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారంటే టెక్స్ట్ ఇస్తున్నారు, కౌంట్ కూడా ఇస్తున్నారు. 53 అవుట్ ఆఫ్ 123 అని. అంటే మన సినారియో చూసుకొని సో ఏ సినారియోకి సూటబుల్‌గా ఉంటేనే ఒక కంట్రోల్‌ని మనం ఇక్కడ వచ్చి మనం చూడొచ్చు. ఇది చూసిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ వి కెన్ పిక్ ద రైట్ యూఐ అప్రోచ్. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో హౌ డు వి ఐడెంటిఫై? సో సర్టెన్ కంట్రోల్స్‌కి బటన్ లాంటి కంట్రోల్స్ కూడా మీరు చూసారంటే సెగ్మెంట్ బటన్ అని, ఐకాన్స్ అని. సో ఎన్ని విధాలుగా వాడొచ్చు అనేది మనకి ఇక్కడ క్లూస్ అండ్ హింట్స్ దొరుకుతాయి. సో ఈటిల్ని మనం చూసి వి కెన్ ఐడెంటిఫై లైక్ ఇది అయితే మనకి ప్రాజెక్ట్‌కి రెలెవెంట్‌గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఓకే. విల్ హావ్ సమ్ సిస్టమ్స్ సమ్ ఐకాన్ లా ఉండి సమ్ రిపోర్ట్స్ ఐకాన్ లా ఉంటే బాగుంటుందని. ఐ జస్ట్ పిక్డ్ అప్ ఫ్రమ్ హియర్ అండ్ దెన్ వెన్ వి ఆర్ క్లియర్ విత్ ఇట్ ఆ పర్టికులర్ టెంప్లేట్‌తో వి కెన్ జస్ట్ గో అహెడ్. సో ఈ కేస్‌లో ఈ సింపుల్‌గా ఒక ఐకాన్ ఇలా టెంప్లేట్ ఇది సరిపోతుంది అనుకున్నాం. సో మన యూజ్ కేస్ ప్రకారం యూ కెన్ చెక్. సో వాట్ దే ఆర్ యూజింగ్ ఇస్ యూ కెన్ చెక్ ఐకాన్ టాబ్ బార్‌కి ఇట్ హాస్ ఐటెమ్స్. సో యూఐ అగ్రిగేషన్. సో ఐటెమ్స్‌కి అగైన్ దే హాడ్ ఐకాన్ టాబ్ ఫిల్టర్. అండ్ సమ్ సెపరేటర్‌కి దే ఆర్ యూజింగ్ సమ్ సెపరేటర్ ఐకాన్. సో ఫర్ ఫస్ట్ టైమ్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ యూజింగ్ ఎ కంట్రోల్ మనం దీన్ని రిఫర్ చేసి వీ కెన్ అండర్‌స్టాండ్ ద స్ట్రక్చర్. సో ఐకాన్ టాబ్ బార్‌లో ఉండే నెస్టెడ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో ఓకే. ఒక 1, 2, 3, 4 సో దీస్ ఆర్ 4 ఐటెమ్స్ విత్ ఇన్ అన్ ఐకాన్ టాబ్ బార్. సో 4 ఐటెమ్స్‌ని ఒక ఐటెమ్స్ అగ్రిగేషన్‌లో యాడ్ చేశారు. అండ్ ఈచ్ ఐటెమ్‌ని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ చేంజింగ్ ద డేటా బిలో చూసారంటే. యాహ్! సో దీస్ ఆల్ ఆర్ లైక్ ఐకాన్ టాబ్ ఫిల్టర్స్. సో ఇలా కోడ్‌ని మనం స్టడీ చేయొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ ఎ పేరెంట్ కంట్రోల్ యాడ్ చేస్తే దీనికి ఐటెమ్స్ అనే అగ్రిగేషన్స్‌లో 4 ఐటెమ్స్ రిప్రజెంట్ చేయడానికి ఈచ్ ఈస్ బీయింగ్ ఎన్ ఐకాన్ టాబ్ ఫిల్టర్. అండ్ ఆ రెండిటికి సెపరేట్‌గా ఐకాన్ టాబ్ సెపరేటర్. సో వి అండర్‌స్టూడ్ ఏపీఐ నుంచి మనం చూస్తే ఇట్ విల్ షో అస్ ఇన్ డీప్. సో ఇందులో ఐకాన్ టాబ్ ఫిల్టర్ ఇప్పుడు మనం ఐకాన్ టాబ్ ఫిల్టర్ సెర్చ్ చేస్తే ఏపీఐ రిఫరెన్స్‌లో ఇట్ విల్ షో అస్ ఆల్ ద ప్రాపర్టీస్. ఇక్కడ జస్ట్ 4 ప్రాపర్టీస్ వాడారు. ఐకాన్ అని, ఐకాన్ కలర్ అని, కౌంట్ అని, టెక్స్ట్ అని. ఇక్కడ మనం చూపించిన దానికన్నా ఫస్ట్ ఇది యాడ్ చేసిన తర్వాత బియాండ్ కావాలనుకుంటే వి కెన్ డైరెక్ట్‌లీ ఏపీఐ రిఫరెన్స్‌కెళ్ళి నౌ వి కెన్ స్టార్ట్ సెర్చింగ్ ఫర్ ఐకాన్ టాబ్ బార్ ప్రాపర్టీస్ కావాలంటే ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఎక్స్టెన్సివ్. సో ఆల్వేస్ ఎక్స్పాండెడ్‌గా ఉండాలా? సో లేదంటే ఎక్స్పాండబుల్ మనం సెలెక్ట్ చేసినప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలా? ఇలా ప్రాపర్టీస్‌ని మనం ఇప్పుడు ఎక్స్పాండెడ్ కాదని ఇలా అడిషనల్ ప్రాపర్టీస్. సో ఇలా వేరియస్ బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ గాని, సో ఇక్కడ దీని బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా! సో దాని డిజైన్ కూడా మోడిఫై చేయాలంటే వి హావ్ ప్రాపర్టీ. సో ఇలాగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ శాంపుల్స్ నుంచి తీసుకొని ఫర్దర్‌గా మనం అడిషనల్‌గా బియాండ్ యాడ్ చేసేటప్పుడు వి కెన్ పిక్ ప్రాపర్టీస్. సో ఐకాన్ టాబ్ బార్ ఒక్కదానికే దే హావ్ గివెన్ దిస్ మచ్. అండ్ సిమిలర్‌లీ ఐకాన్ టాబ్ ఫిల్టర్ అంటే ఐటెమ్స్‌లో ఉన్న నెస్టెడ్ ఎంటిటీకి అగైన్ వి హావ్ ప్రాపర్టీస్. సో ఆ శాంపుల్స్‌లో మనకి ఇచ్చేది ఓన్లీ సమ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. దాన్ని వేరియస్ వేస్‌లో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దే హావ్ షోన్ అస్ ఇలా శాంపుల్స్ క్రియేట్ చేశారు. సో ఇందులో క్రియేట్ చేసినవి ఓన్లీ 1/4 ఆఫ్ ద ఆప్షన్స్
అవైలబుల్ యూజింగ్ ఏపీఐ. మీరు హార్డ్ కోడ్గా యూజ్ చేసి మీరు ఇంకొద్దిగా రెగ్యులర్ యూజేజ్లో ఏంటంటే శాంపుల్స్ కన్నా బియాండ్ మనం గ్రాడ్యువల్గా ఫీచర్స్ యాడ్ చేయాలనుకుంటే ఎలా చేస్తామంటే ఫస్ట్ శాంపుల్స్ కోడ్ ద్వారా వీల్ అండర్స్టాండ్ డిఫరెంట్ వేస్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఒక కంట్రోల్ అనేది వీల్ ఐడెంటిఫై చేసిన తర్వాత కీ ఫీచర్స్ స్పెసిఫిక్గా ఫీచర్స్కి ఆ పర్టికులర్ ఇప్పుడు ఐకాన్ ట్యాబ్ బార్కి సెర్చ్ చేస్తే ఏపీఐలోకి వెళ్ళి ఐకాన్ ట్యాబ్ బార్ సెర్చ్ చేసి అందులోని ఫీచర్స్ కౌంట్ ఇవ్వచ్చా, టెక్స్ట్ ఇవ్వచ్చా, సో ఇలాంటివన్నీ ఆప్షన్స్ మనం అక్కడ నుంచి యాడ్ చేయొచ్చు. సిమిలర్లీ ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్కి సెర్చ్ చేస్తే ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ సంబంధించినవి ఏవేమైనా ఇవ్వచ్చా. సో ఆ సెపరేటర్స్ కూడా రకరకాల సెపరేటర్స్ పెట్టచ్చు. జస్ట్ సెపరేటర్ ఇక్కడ డాష్ కాకుండా ఇంకెన్ని సెపరేటర్స్ పెట్టచ్చు, లైక్ వేరే స్టార్ ఐకాన్, ఏఎన్ ఐకాన్స్. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ విల్ హ్యావ్. సో స్పెసిఫిక్గా ఇప్పుడు మనం సినారియో చూసేటప్పుడు పిక్ వన్ కంట్రోల్ అండ్ ఎక్స్ప్లోర్ ఇన్ ఏపీఐ రెఫరెన్స్ ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ మీరు ఎన్ని ఉన్నాయో స్టడీ చేసి దాన్ని బట్టి పిక్ ద వన్స్ ఫీచర్ సూటబుల్ ఫర్ అ సినారియో. సో ఇది వే ఆఫ్ యూజింగ్ ఏపీఐ శాంపుల్స్ అండ్ అట్ ద సేమ్ టైం మీరు వన్స్ అక్కడ రిఫర్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్ట్లీ యూ కెన్ డూ. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఉన్నది, సో ఫోన్ అయితేనే ఎక్స్పాండ్ చేయాలా లేదా అనే విధంగా ఇలా సమ్ సెట్టింగ్స్ తీసుకుంటాం. సో ఏదైనా ప్రాపర్టీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉన్నది, సో ఐ కెన్ జస్ట్ టైప్ వన్ కీవర్డ్ అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఆటో సెర్చ్ వచ్చేస్తుంది, లేదంటే కంట్రోల్ స్పేస్ సెలెక్ట్ చేయొచ్చు. సో దీనికి వాల్యూ కూడా ఏం వాల్యూస్ కావాలో మనము కంట్రోల్ స్పేస్ అని సెలెక్ట్ చేస్తే ఏపీఐలో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్ని వచ్చేస్తాయి. సో ఇక్కడ ప్రీవియస్లీ మనం ఏపీఐలో చూసినప్పుడు మనకు ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వాలంటే ఈ ఏపీఐకి వెళ్ళినప్పుడు సో ఇక్కడ ప్రాపర్టీస్ దీని వాల్యూస్ ఏమన్నాయి మనకి ఇక్కడ కనిపించేది కాదు. మళ్ళీ దీనికి బ్యాక్గ్రౌండ్ డిజైన్కి ఏ వాల్యూస్ ఉన్నాయంటే సాలిడ్ ఇలా వేరియస్ వాల్యూస్. ఈ కొన్ని కేసులు ఇక్కడ డాక్యుమెంటేషన్ ఇస్తున్నారు, లేదంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి చూడాల్సి వచ్చేది. సో సాలిడ్, ట్రాన్స్లూసెంట్, ట్రాన్స్పరెంట్. సో ఇంతలాగా మనం డీప్గా డిగ్ చేసి ఫస్ట్ వీక్ 2 వీక్స్లో చూసేవాళ్ళం. ఇది ఈవెన్ వెబ్ ఐడీలో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుందండి. సో ఎవ్రీ టైమ్ వీ హ్యాడ్ టు డిగ్ డీప్, లైక్ ఆ ప్రాపర్టీస్ ఏమన్నాయి. కొన్నిటి దగ్గర డాక్యుమెంటేషన్ అప్డేటెడ్గా ఉండేది కాదు, లైక్ కొన్ని డిప్రికేట్ అయిపోవడం వల్ల దే యూస్ టు రీప్లేస్ విత్ న్యూ కంట్రోల్స్. ఈ 1.8లో వచ్చే ఫీచర్స్కి చాలా వాటికి డాక్యుమెంటేషన్ ఉండదండి. కొత్త ఫీచర్స్ అయితే రిలీజ్ చేస్తారు కానీ అట్లా డాక్యుమెంటేషన్ రావడానికి కొంత టైం పడుతుంది. సో బట్ బిజినెస్ ఆఫ్ స్టూడియో వాటిలో ఏంటంటే ఆటోమేటిక్గా యూ నీ నాట్ గో దేర్. సో మనం అక్కడ కీ ఏపీఐలో మనం వర్డ్ చూసామంటే ఇక్కడికి వచ్చి మనం వీ కెన్ డైరెక్ట్లీ టై అప్ దట్ ఏవైతే బ్యాక్గ్రౌండ్. సో జస్ట్ వీ కెన్ సెలెక్ట్ చేయొచ్చు ఆ కీవర్డ్ అండ్ ఇట్ విల్ ఆటోమేటికలీ సజెస్ట్ అస్ ద వాల్యూస్. సో ఈ విధంగా ఏంటంటే వీల్ నో ఆల్ ప్రాపర్టీస్. మీకు ఐకాన్ ట్యాబ్ బార్ అనేది తెలిస్తే చాలు, ఐకాన్ ట్యాబ్ బార్ అని ఎంటర్ చేయగానే ఇట్ విల్ సజెస్ట్ యూ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఏపీఐలో కూడా అది ఏం కంట్రోల్ చేస్తుంది, కలెక్షన్ ఆఫ్ ట్యాబ్స్ విత్ అసోసియేట్ కంటెంట్. సో ఆ ఈచ్ దానికి ఇన్ఫర్మేషన్, సో ఇది డిప్లికేటెడ్ అయిపోతుందా లేదా అనేది అవైలబుల్స్ 1.26 స్పెసిఫైస్ వెదర్ సాలిడ్, ట్రాన్స్పరెంట్, ట్రాన్స్పరెంట్. సో ఇలాగా హావర్ చేయగానే మనకి ఏపీ అంతా కూడా ఇక్కడే విజిబుల్ అవుతుంది. సో వీ నీడ్ నాట్ టు గో టిల్ ఏపీఐ. సో వన్స్ వీఆర్ ఫెమిలియర్ విల్ యూజ్ దిస్ వే. సో ఈ కేసులో విల్ సీ హౌ ఇట్ లుక్స్ సాలిడ్. ఓకే, సో ఇక్కడ ఐకాన్ ట్యాబ్ బార్ అని జస్ట్ ఒక ట్యాగ్ యాడ్ చేయండి బేసిక్గా. దెన్ విల్ యాడ్ వన్ ఐటమ్స్. ఇందులో నేను ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్ అని అగైన్ యాడెడ్. సో బేసిక్గా ఐ హ్యావ్ గివెన్ వన్ ఐకాన్ అండ్ దెన్ ఐ జస్ట్ గేవ్ వన్ టెక్స్ట్ అంతే. ఇక్కడ ఏం లేదు, ఐకాన్ ట్యాబ్ అని యాడ్ చేసాము. ఇక్కడ మీరు మిగతా ప్రాపర్టీస్ అని ఇగ్నోర్ చేయొచ్చు. అంటే ఆల్వేస్ జస్ట్ ఇవి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలని జస్ట్ ఒక అప్పర్ కేస్ ట్రూ అనే ప్రాపర్టీ ఉంటే ఐ జస్ట్ యూజ్ ఇట్. సో ఇది ఫాల్స్ చేస్తే దే విల్ అపియర్ యాజ్ జస్ట్ స్మాల్ కేస్. సో ఐకాన్ ట్యాబ్లో ఇంకే ప్రాపర్టీ యాడ్ చేయలేదు, ఇవన్నీ ఆప్షనల్, ఇవి యూ కెన్ ఇగ్నోర్ దిస్. And items add icon table, I just added icon and then icon ఏ కలర్ ఉండాలో జస్ట్ ఐ డిఫైన్. సో ఐకాన్ ఈ కలర్ కూడా మనం ఫార్మాటర్ యూస్ చేసి డైనమిక్గా వీ కెన్ యూస్ వెదర్ డిఫాల్ట్గా పాజిటివ్ ఉండాలా. సో సిస్టమ్స్ క్రిటికల్ అయ్యి చూపిస్తున్నాం కానీ వీల్ సెట్ ఎస్ క్రిటికల్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్. వెన్ ఎవర్ డైనమిక్ ఇక్కడ ఏదైనా సిస్టమ్ ఇష్యూ ఉందనుకోండి డైరెక్ట్గా ఈ కలర్ని మనం ఫార్మాటర్ యూస్ చేసి వీ కెన్ సెట్ ఇట్ టు సమ్ red color so that they'll have some visual indicator. Okay, some dashboard single color jodkane they'll come to know, predict that something is going on.
సో just the container address we added this one. So one more container ఏంటంటే now I am adding apart from this last లో ఈ container outside లో we are just adding one more. సో ఇక్కడ icon tab bar ని ఇలా క్లోజ్ చేసి new tab reports and tab just again we gave one icon and we have set to reports. So ఈ case లో I can set this to some neutral. సో కలర్ ఐకాన్ న్యూట్రల్ పెట్టి జస్ట్ రిపోర్ట్స్ యాడ్ చేస్తాను. సో ఫైన్. సో దీన్ని ఇప్పుడు జస్ట్ వెన్ వి రన్ చేస్తే జస్ట్ వీ కెన్ జస్ట్ రీలోడ్ దిస్. సో ఆ అప్పర్ కేస్ మనం చేంజ్ చేస్తాం కనుక ఇట్ బికెమ్ స్మాల్ అండ్ క్రిటికల్ వార్నింగ్ క్రిటికల్ సిస్టమ్ అని చేంజెస్ చేసినవి ఆటోమేటిక్లీ దే ఆర్ అప్లైడ్. ఇక్కడ డిఫాల్ట్ న్యూట్రల్ అని పెట్టాం కనుక ఇట్ చేంజ్ విత్ దిస్ వే. సో ఇలా ప్రాపర్టీస్ ఐకాన్ ట్యాబ్ సెక్షన్ యాడ్ చేసి నౌ వీల్ ట్రై టు యాడ్ వన్ టేబుల్ హియర్ ఇన్ ద అవర్ సెకండ్ ట్యాబ్. సో ఈ టేబుల్ స్ట్రక్చర్కి వచ్చేసి సేమ్ ఇప్పుడు ఐకాన్ ట్యాబ్ వరకు ఎలాగైతే ప్రాపర్టీస్ నౌ వీ వాంటెడ్ టు యాడ్ అనేసరికి వీ కెన్ చెక్ ఫర్ శాంపిల్స్ and go to table control. సో టేబుల్లోనే మనకి చాలా టైప్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయండి. సో టేబుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే లైక్ సో ఓకే. సో టేబుల్స్ లో కూడా మనకి వేరియస్ టేబుల్స్ ఉన్నాయండి. బట్ విచ్ వన్ టు యూజ్ వెన్ అనేది కూడా ఇంపార్టెంట్. సో సో ఇక్కడ ఏంటంటే మనం నేను ఒక టేబుల్ కంట్రోల్ యూస్ చేసి మన రిపోర్ట్ సెక్షన్ యూస్ చేయాలనుకున్నాను. సో ఐ కెన్ స్ట్రైట్ అవే నేను ఒక టేబుల్ కంట్రోల్ తీసుకొని మీకు జస్ట్ యూస్ చేయొచ్చు. బట్ రైట్ కంట్రోల్స్ పిక్ చేసుకోవడానికి మనం అసలు ఎలాంటి ఎందుకు ఇలా ఫాలో అవుతాం అంటే ఎం టేబుల్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. సో మనం డిఫాల్ట్గా యూస్ చేసే ఎం లైబ్రరీ కదా. సో ఎం టేబుల్స్ ఏంటంటే మొబైల్లో రెండర్ అవ్వాలి కనుక చాలా ఎక్కువ కాలమ్స్ పట్టవండి. లైక్ సర్టెన్ కాలమ్స్ పడతాయి, అవి ఆటోమేటిక్గా రెండర్ అవ్వడానికి హైడ్ చేయాల్సి వస్తుంది. అంటే టూ మెనీ కాలమ్స్ ఉండేటప్పుడు వీ కెనాట్ రిలై ఆన్ ఎక్స్క్లూసివ్లీ ఆన్ ఎం టేబుల్ బికాస్ దే విల్ హ్యావ్ సమ్ లిమిటెడ్ క్యాపబిలిటీ. బట్ వాటిలో అడ్వాంటేజ్ అంటే మొబైల్లో డిస్ప్లే చేయాలి, డెస్క్టాప్లో కూడా అన్నిట్లో డిస్ప్లే చేయాలంటే వీ కెన్ యూజ్ ఎం టేబుల్. ఎం టేబుల్ ఆర్ రెస్పాన్స్, సో దే విల్ హ్యావ్ దేర్ అడ్వాంటేజ్. ఎం టేబుల్ కాకుండా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యూఐ డాట్ టేబుల్. సో టేబుల్ కంట్రోల్స్లోనే ఎం డాట్ టేబుల్ అనే కంట్రోల్స్ ఉన్నాయి, అండ్ యూఐ డాట్ టేబుల్ అని. యూఐ డాట్ టేబుల్ అనేది సిమిలర్ టు ఎక్సెల్. సో ఎక్సెల్ లాగా యాసిస్గా మీరు ఎన్ని సెల్స్ వచ్చినా ఇది డెస్క్టాప్ మాత్రమేనండి. డెస్క్టాప్ అండ్ ట్యాబ్లెట్స్కి యూస్ చేస్తాం ఈ కంట్రోల్. ఇది ఏం చేస్తుందంటే లైక్ గ్రిడ్ టేబుల్ కానీ అనలిటికల్ టేబుల్ కానీ, సో మనం చార్ట్ ఇలా చార్ట్ కావాలంటే చార్ట్, టేబుల్ కానీ టేబుల్ అనేది అది యూఐ టేబుల్ అండి, అది ఎం టేబుల్ కాదు. అండ్ సిమిలర్గా మనకి ఎక్కువ కాలమ్స్ వచ్చి యూజ్ చేయాలనుకుంటే వీ కెన్ యూజ్ గ్రిడ్ టేబుల్. సో ఇవి బేసిక్గా రెండు టైప్ ఆఫ్ కంట్రోల్స్ ఉన్నాయి, ఎం ఒకటి, యూఐ టేబుల్ ఒకటి. సో వీటిలో ఫీచర్స్కి ఒక కంపారిజన్ మ్యాట్రిక్స్ కూడా ఉన్నది, ఐ జస్ట్ షో ఇన్ సమ్ టైమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ టేబుల్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ టేబుల్ ఏంటంటే అంటే మన ఏ కోడ్ రాయకుండానే జస్ట్ యూజింగ్ మెటాడేటా, మన మెటాడేటాలో అది కూడా టేబుల్స్ అని మనం బిగినింగ్ నుంచి వీఆర్ టాకింగ్ ఇట్ యాజ్ అ టేబుల్స్. సో మన ఓడేటా సర్వీస్లో ఎంటిటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆల్రెడీ టేబుల్ ఐడి నేమ్ ఉన్నాయి కనుక స్మార్ట్ టేబుల్ ఏం చేస్తుందంటే మెటాడేటా ఫైల్ ఇస్తే చాలు, ఇట్ విల్ జనరేట్ ఆటోమేటిక్లీ ద టేబుల్. సో మన ఫియర్ ఎలిమెంట్స్లో చూసేవన్నీ కూడా స్మార్ట్ టేబుల్స్ ఏంటంటే ఈ మెటాడేటా ఫైల్ బేస్డ్ అనేసుకొని దే ఆర్ జనరేటింగ్ ఆటోమేటిక్లీ. సో అది ప్రోగ్రామాటికలీ కాకుండా ఫ్రేమ్వర్క్ ఈస్ జనరేటింగ్ దోస్ టేబుల్స్. సో ఇలా 3 టైప్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. సో ఆ టేబుల్స్ బట్టి వీ హ్యావ్ టు సో సినారియో ఏంటంటే మన ఫియర్ ఎలిమెంట్స్ లాంటి అప్లికేషన్స్ యూస్ చేసిన, సో వేర్ టేబుల్ డేటాని మనం మాడిఫై చేయమనుకుంటే వీ కెన్ గో ఫర్ స్మార్ట్ టేబుల్స్. అంటే మన కొత్త కాలమ్స్ డిఫైన్ చేయలేమండి ఇందులో, మెటాడేటాలో ఉంటేనే క్రియేట్ చేయగలం.
లైక్ మెటాడేటాలో మనకి సప్లయర్ అనే సో సప్లయర్ నేమ్ ఎక్సెట్రా ఉన్నాయనుకోండి కాలమ్స్. ఒక కొత్త కాలమ్ యాడ్ చేయాలంటే ఇందులో యాడ్ చేయలేరు. యాడ్ చేయాలంటే ఏదర్ త్రూ యానోటేషన్స్ యాడ్ చేయాలి. చెప్పండి. ఓకే. అంటే కెన్ వి యూస్ దిస్ స్మార్ట్ టేబుల్స్ ఫర్ ఫోన్స్ అండ్ ఐఫోన్స్ ఆర్ ఎనీ ఫోన్స్? వాడొచ్చండి. సో స్మార్ట్ టేబుల్ ఆటోమేటిక్‌గా రెస్పాండ్ అవుతుంది. సో ఈ స్మార్ట్ టేబుల్ ఏంటంటే ఇది త్రూ యానోటేషన్స్ ద్వారానే మాత్రమే మోడిఫై చేయగలము. లేదా మీ మెటాడేటాలోని అంటే మెటాడేటా నథింగ్ బట్ మీరు బ్యాక్ ఎండ్‌లో మెటాడేటాలో అడిషనల్ ఫీల్డ్స్ ద్వారా యాడ్ చేస్తే మెటాడేటా అప్డేట్ అయితే ఈ ఇందులో ఉన్న టేబుల్‌లో కూడా ఫీల్డ్స్ అవి అప్డేట్ అవుతాయి. సో If you ఇది want to add something, some new controls, then we have to go for a backend కరెక్ట్. system and we have to write annotations there. We కరెక్ట్. have to plug in here for smart table. Okay. సో అంటే యూఐ ద్వారా మనం ఏమి చేయలేం. సో దానికి చేయాలంటే వి హావ్ టు మేక్ చేంజెస్ ఇన్ అవర్ మెటాడేటా ఫైల్. సో అది స్మార్ట్ టేబుల్ బెనిఫిట్ ఏంటంటే మీరు సింగిల్ పీస్ ఆఫ్ లైన్ రాయకుండానే ఆటోమేటిక్‌గా మెటాడేటా బేస్ చేసుకొని టేబుల్ కంట్రోల్ ఇవన్నీ కూడా జనరేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్మార్ట్ టేబుల్. బిల్ట్ ఇన్‌గా ఎక్స్‌పోర్ట్, ఎక్సెల్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇలాంటివన్నీ కూడా ఫ్రేమ్‌వర్కే ఆటోమేటిక్‌గా ఇట్ విల్ జనరేట్ అన్నమాట. సో దట్ హాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్. అండ్ ద డ్రాబ్యాక్ వైస్‌కి వచ్చేసరికి వి కెనాట్ ప్లే అరౌండ్ విత్ ఇన్ యూర్ యూఐ విత్ యాడింగ్ న్యూ కాలమ్స్ గాని అడిషనల్‌గా యాడ్ చేయడం. అలాంటివి ప్లే అరౌండ్ చేయడం ఆర్ నాట్ పాసిబుల్. సో ఈ ఈ కేస్ ఏంటంటే మీరు వేరే అందుకే వీటినే స్మార్ట్‌నే ఇప్పుడు వీళ్ళు ఫియర్ ఎలిమెంట్స్ కంట్రోల్స్ అంటున్నారు. ఈ నేమింగ్స్ వీళ్ళు టైమ్ టు టైమ్ మారుస్తా ఉంటారు. బట్ అవి ఫ్యూరీ ఎలిమెంట్స్ కంట్రోల్స్ అని అన్నా, స్మార్ట్ కంట్రోల్స్ అన్నా కూడా అన్నీ కూడా ఈ ఫ్యూరీ ఎలిమెంట్స్ లాంటి అప్లికేషన్స్‌లో వాడేవానండి. అవి మనం కూడా వాడొచ్చు. సో ఫ్యూరీ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ క్రియేట్ చేసినట్టే ఈ స్మార్ట్ టేబుల్ కంట్రోల్స్ వాడితే మెటాడేటాని మీరు యాడ్ చేసి వి కెన్ యూజ్ దోస్ ఫీచర్స్ యాస్ వెల్. అంటే మన అప్లికేషన్‌లో మిక్స్డ్ సినారియోస్ వాడొచ్చు. సగం ఫ్యూరీ ఎలిమెంట్స్‌లో లాగా స్మార్ట్ టేబుల్ కంట్రోల్స్ యూజ్ చేయొచ్చు. మనం ఓన్లీ ఎం కంట్రోల్స్ కూడా యూజ్ చేయొచ్చు. మన అప్లికేషన్‌లో ఇప్పుడు మనం లిస్ట్ యూజ్ చేసాము. అట్ ద సేమ్ టైమ్ వి ఆర్ యూజింగ్ లైక్ టాబ్ స్ట్రక్స్ యూజ్ చేసి అదర్ దాన్ ఎం కంట్రోల్స్ కూడా యూజ్ చేస్తాం. అండ్ స్పెసిఫిక్‌గా డెస్క్‌టాప్ ఎక్సెల్ లాగా రావాలి అని అంటే మాత్రం యూ హావ్ టు గో టు గ్రిడ్ టేబుల్ అండి. సో అది యూఐ టేబుల్ కంట్రోల్‌కెళ్ళాలి. సో వీటిలికి నేమ్స్ ఉంటాయి. డిఫరెంట్ లైక్ లిస్ట్ అనగానే లిస్ట్‌లోని మనకి కాలమ్ లిస్ట్ ఐటెమ్ ఇలా ఎలా ఉంటాయో, బేసిక్‌గా హైయర్ ఆర్డర్‌లో వచ్చేది ఎం టేబుల్ ఒకటి. సో ఈ sap.m.table ఇదొక కంట్రోల్. సో ఈ మన ప్రాబ్లమ్ ఇంకోటి ఉంటదండి. మనం ఏపీఐ రిఫర్ చేసేటప్పుడు రాంగ్ టేబుల్ ఇది చూడకుండానా మనం టేబుల్ అని సెర్చ్ చేసుకొని ప్రాపర్టీస్ చూస్తే ఈ ప్రాపర్టీస్ దానికి పనిచేయవండి. చాలా వరకు మారిపోతాయి. సో ఇదొకటి జనరల్‌గా చేసే మిస్టేక్. అంటే ఇక్కడ మెథడ్స్ అందులో యూజ్ చేయడానికి, అందులో మెథడ్స్ ఇందులో యూజ్ చేయడానికి విల్ ట్రై టు డూ ఇట్. ఆ కేసెస్‌లో కూడా యూ విల్ ఫేస్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ కేస్ ఆఫ్ టేబుల్స్. దే విల్ హావ్ సర్టెన్ డిఫరెన్సెస్. ఐ డోంట్ ఇక్కడ మీరు చూసారంటే ఈ ui.table sap.m కాకుండా ui.table తీసుకుంటే హియర్ వి హావ్ మల్టిపుల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్‌గా అనలిటికల్ టేబుల్. సో అనలిటికల్ టేబుల్ అనేది చార్ట్ అయిన టేబుల్ 2 స్విచ్ చేసే ఎగ్జాంపుల్ కొన్ని చూసాం కదా! సో కొన్ని ఫ్యూరీ ట్రయల్ అప్లికేషన్స్‌లో చూసినప్పుడు వెన్ వి ఆర్ స్విచింగ్ ఇట్ దే ఆర్ ఏబుల్ టు కమ్. సో అలాంటివన్నీ కూడా యూఐ టేబుల్ కంట్రోల్స్ వేర్ మోర్ గ్రిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇలాగా ఇందులో ట్రీ టేబుల్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ట్రీ టేబుల్ అని అంటే ఇలా ట్రీ నోడ్ లా ఎక్స్‌పాండ్ అవుతుంది. సో ప్రాబబ్లీ ఐ విల్ షో యూ ఫ్రమ్ శాంపిల్స్. Okay. స్మార్ట్ టేబుల్ అనేది sap.ui.comp అనండి. సో కాంప్లెక్స్ కంట్రోల్స్. సో sap.ui.comp.smart table. సో ఇవి స్మార్ట్ టేబుల్ కంట్రోల్స్. సో ఇలా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ టు ఎక్సెల్ ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా మనకి డైరెక్ట్‌గా డిఫాల్ట్‌గా వస్తాయి. అలాగే వేరియంట్ మేనేజ్మెంట్. మనము వేరియంట్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే మనం ఏ అయితే కాలమ్స్ కావాలనుకున్నా అవన్నీ కూడా కస్టమైజబుల్ కాలమ్స్ అన్నీ కూడా మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ సేవ్ చేసి పెట్టుకుంటే అవి ఆ పర్టిక్యులర్ కాలమ్స్ అన్నీ కూడా ఆల్వేస్ సెలెక్ట్ అయ్యి వస్తాయన్నమాట. ఈ ఆర్డర్ గాని ఏవైనా. సో ఇలాంటి స్టాండర్డ్‌గా సెర్చ్ ఇది కూడా వేరియంట్ మేనేజర్ ఫీల్డ్ వాల్యూస్ అనేది. సో ఇలా ఫిల్టర్ బార్ ద్వారా
ఈ ఆటోమేటిక్‌గా ఎన్నైతే సెర్చ్ ఐటెమ్స్ ఉన్నాయో అన్ని సెర్చ్ ఐటెమ్స్ యూజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మెటాడేటా ఫైల్‌లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా చూపించేస్తుంది. సో, ఆటోమేటిక్‌గా ఈ కంట్రోల్స్ అన్ని జనరేట్ అయ్యాయండి. ఇక్కడ మనం ఏ కోడింగ్ ఇందులో ఉండదు. ఇది ఆటోమేటిక్‌గా జనరేటెడ్ త్రూ మెటాడేటా. సో, ఇక్కడ దిస్ మెటాడేటా. సో, ఈ మెటాడేటా. మెటాడేటా ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని వస్తుంది. ఇది మనం యూజ్ చేయాలన్నా కూడా మనం మెటాడేటా ఫైల్ యాడ్ చేసి మీరు ఇలా స్మార్ట్ ఫిల్టర్ బార్ అని ఈ స్మార్ట్ ఫిల్టర్ బార్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్‌లీ ఇట్ విల్ క్రియేట్. మీరు కాలమ్స్ ఇవేమి డిఫైన్ చేయరు ఇక్కడ. ఇక్కడ డిఫైన్ చేసే వాళ్ళు ఓన్లీ ఏం డిఫైన్ చేస్తారంటే పైన ఈ ఫిల్టర్ బార్ కావాలా? వద్దా? టేబుల్ కావాలా? ఏం కావాలనేది మనం జస్ట్ విల్ రిప్రజెంట్ త్రూ ఫిల్టర్ బార్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ టేబుల్ కావాలి. ఇక్కడ మీరు చూసారంటే ఇదంతా కూడా ఫిల్టర్ బార్ ఏరియా. అండ్ ఇదంతా కూడా స్మార్ట్ టేబుల్. జస్ట్ ఈ స్మార్ట్ టేబుల్ అనేది ఒకటి ఆ కీవర్డ్ యాడ్ చేశారు. అందులో కొన్ని ప్రాపర్టీస్ వాడారు. లైక్ ఎక్సెల్ కావాలా? వద్దా? యూజ్ ఎక్స్‌పోర్ట్ ఎక్సెల్ అని. అలా స్పెసిఫిక్‌గా యూజ్ చేశారు. సో, నథింగ్ మోర్. సో, ఇలా జస్ట్ ఒక కంట్రోల్ ఇచ్చి ఇందులో కాలమ్స్ ఏమి డిఫైన్ చేయకుండా మెటాడేటా ఫైల్ ఇస్తే ఇదయిపోతుంది. దిస్ వాస్ అవర్ వన్ కంట్రోల్. అండ్ వన్ థింగ్ స్పెసిఫిక్ అండి. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్‌లో స్మార్ట్ టేబుల్స్‌లో ఇప్పుడు మనం మెటాడేటా మనం సెపరేట్‌గా అంటే లైక్ జేసన్ ఫార్మాట్‌లో చేసినట్టుగా మెటాడేటా ఫైల్ మనం పెట్టాలా? లేకపోతే మనం బ్యాక్ ఎండ్ నుంచి ఇస్తాం కదండీ! అది తీసుకుంటుందా? అది ఆటోమేటిక్‌గా మీరు ఫైల్ ఇప్పుడు విజార్డ్ ద్వారా మనం రన్ చేసి చేసేటప్పుడు ఫియర్ ఎలిమెంట్స్ వాటిలకి అదే జనరేట్ చేస్తుందండి. సో, ఆ కేస్‌లో మీరు ఏమి మాన్యుయల్‌గా యాడ్ చేయక్కర్లేదు. సో, కానీ మీరు అప్లికేషన్ ఫియర్ ఎలిమెంట్స్ కాకుండానా మనం ఇప్పుడు ఫ్రీ స్టైల్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. ఫ్రీ సో, స్టైల్ యాహ్! ఫ్రీ స్టైల్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నామంటే, మనం కంట్రోల్స్ అన్ని వాడుతూ మెటాడేటాలా స్మార్ట్ టేబుల్ కూడా వాడాలనుకుంటే మాత్రం మాన్యుయల్‌గా యాడ్ చేయాల్సుంటది. దానికి ఎలా యాడ్ చేస్తామంటే, విల్ యాడ్ ఇన్ ద మోడల్స్ ఫోల్డర్‌లో మన మెటాడేటా ఫైల్‌ని డైరెక్ట్‌గా కాపీ మెటాడేటా. చేస్తే సరిపోతుంది. జస్ట్ ఓకే. ఈ మెటాడేటా కాపీ చేసి మెటాడేటా ఫైల్ అని సేవ్ చేస్తే సరిపోతుంది. సో, సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌లీ ఇట్ విల్ రీడ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ ఫోల్డర్. సో, మీరు ఫియర్ ఎలిమెంట్స్ అని సెలెక్ట్ చేస్తే మెటాడేటా ఫైల్ జనరేట్ చేయక్కర్లేదు. అదే ఫ్రీ స్టైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మాత్రం మెటాడేటా ఫైల్ లొకేషన్ మీరు మోడల్ ఫోల్డర్‌లో మీరే మాన్యుయల్‌గా యాడ్ చేయాల్సొస్తుంది. ఓకే. అండ్ స్పెసిఫిక్‌గా ఇప్పుడు మీరు ఇప్పుడు గ్రిడ్ టేబుల్ ఈ యూఐ టేబుల్ ఉంది కదా! సో, యూఐ టేబుల్‌ని వీళ్ళు గ్రిడ్ టేబుల్ అని అంటారు. సో, కంట్రోల్ వైస్‌గా యూఐ టేబుల్. మనం ఇందాక చూసిన స్మార్ట్ టేబుల్. సో, ఇదైతే ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూసారంటే లైక్ సిమిలర్ టు ఎక్సెల్. మన ఎక్సెల్ ఎలాగైతే ఉంటుందో ఆల్ విల్ బి లైక్ యాహ్! క్లోజ్ టు ఇంక ఎక్సెల్ లాగే దీన్ని ఈ కంట్రోల్‌ని వాడతారు. సో, ఎక్సెల్ లాగా డెస్క్‌టాప్‌లో మనకు కావాలనుకుంటే ఇట్ విల్ హావ్ క్లోజ్ రిజెంబ్లెన్స్ అనమాట. అన్నీ కూడా టైట్‌గా ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేయొచ్చు. ఇట్లా ఆటోమేటిక్‌గా ఇలా స్క్రాల్ బార్ వచ్చేసి ఎన్ని ఫీల్డ్స్ అయితే ఎన్ని ఫీల్డ్స్ అలా వచ్చేస్తుంది. సో, మీరు సిమిలర్ టు మీరు ఎలా కావాలంటే అలాగా టూ మచ్ స్క్రాల్ చేయొచ్చు. ఎన్ని కాలమ్స్ అయినా యాడ్ చేయొచ్చు. సో, టూ మెనీ కాలమ్స్ ఎగ్జాస్ట్‌గా హెవీ కాలమ్స్ ఉండి టూ మచ్ ఆఫ్ డేటా ఉన్నదనుకోండి. దెన్ వి హావ్ టు డెఫినైట్‌లీ గో టు యూఐ టేబుల్. కానీ మీ డేటా చాలా తక్కువ ఉందనుకోండి. లైక్ లిమిటెడ్ డేటా. లైక్ ఫ్యూ కాలమ్స్ లో డేటా ఉందనుకోండి. అప్పుడు ఎఫెక్టివ్. మొబైల్‌లో రన్ చేయడానికి మాత్రం పనిచేయదండి. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ ఎక్స్‌టెన్సివ్‌గా హ్యూజ్ కాలమ్స్ అవి యూజ్ చేస్తాం. సో, మీ సినారియో బట్టి ఈ 3 టైప్స్ ఆఫ్ టేబుల్స్ ఏ వాడాలనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో, దిస్ ఈస్ పాయింట్ నంబర్ 1. ఇంకోటి ఇందులో బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటంటే ఈ వీటిలికి ఫ్రీజింగ్ ఆప్షన్ వస్తుందండి. లైక్ ఫ్రీజింగ్ ఆప్షన్ అంటే 4 కాలమ్స్ ఫ్రీజ్ చేసి మిగతా కాలమ్స్ అన్ని కూడా మూవబుల్ అయ్యేటట్టు చేయొచ్చు. సో, గ్రిడ్ టేబుల్‌కి అలాంటి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉన్నాయి. లైక్ సో, ఇక్కడ మీ ఈ ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే మీకు జనరల్‌గా సార్టింగ్, ఫిల్టరింగ్ బై డిఫాల్ట్ ఎలా వస్తాయి అలాంటివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఐ విల్ జస్ట్ షో వన్. సో, స్పెసిఫిక్‌గా దీంట్లో ఇక్కడ 3 కాలమ్స్ ఫ్రీజ్ అని ఇస్తున్నాను ఎగ్జాంపుల్‌కి. అప్లై అనమాట. ఇక్కడ మీరు చూసారంటే ఈ ఫస్ట్ 3 కాలమ్స్ ఫ్రీజ్ అయిపోయాయి. సో, యాహ్! ఇది టేబుల్‌లో ఈ ఫీచర్ ఉండదండి. సో, ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. టూ మెనీ కాలమ్స్ ఉండేటప్పుడు ఆల్‌మోస్ట్ ఎవ్రి టైమ్ నేను చూడాలనుకునేవి ఇవి. బట్ మిగతావి తక్కువ కావాలనుకునేటప్పుడు ఇవి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దీనికి ఆహ్, ఇదొక అంటే మంచి ఫీచర్ అది. ఈ కస్టమర్స్ జనరల్‌గా ఫ్రీజింగ్ కాలమ్స్ టూ మెనీ కాలమ్స్ ఉండేటప్పుడు కొన్ని కీ ఫీల్డ్స్ చెప్తారు. రిమైనింగ్ ఫీల్డ్స్ టూ మెనీ కాలమ్స్ కావాలన్నట్టు మనం ఈ ఫ్రీజ్ ఆప్షన్ ఇస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు దెమ్ యాస్ వెల్. అండ్ ఇక్కడ ఫిల్టరింగ్ వచ్చేసరికి దీంట్లో స్పెసిఫిక్‌గా ఎలా ఉంటుందంటే కాలమ్ క్లిక్ చేయగానే
ఇలా వచ్చేస్తుందండి ఫిల్టర్ ఆటోమేటిక్‌గా. సో, దీన్ని ఇలా డైరెక్ట్‌గా సెర్చ్ చేయొచ్చు. సో, ఫిల్టర్ ఎనేబుల్ అవ్వగానే ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది. సో, ఇలాగా ఎక్సెల్ లాగే డిట్టో ఎక్సెల్ అండి. మీరు ఎక్సెల్‌లో మీరు ఎలాగైతే కస్టమ్ సార్ట్, ఫిల్టర్ అని మనం ఇస్తామో అలాంటి ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో ఇంచుమించు క్లోజ్ టు ఇచ్చారన్నమాట. జనరల్‌గా ఎందుకు ఇది ఇంతలా పిన్ పాయింట్ చేసి చెప్తున్నానంటే, కస్టమర్స్ మాక్సిమం ఇప్పటి వరకు ఎక్సెలే వాడుతున్నారండి. సో, మాక్సిమం ఎక్సెల్‌లో వాడినవన్నీ అప్లికేషన్స్ కింద బిల్డ్ చేయమని అడుగుతున్నారు. సో, అందువల్ల ఏంటంటే జనరల్‌గా యూజ్ కేస్ అని కూడా మేము వి ఆర్ యూజ్డ్ టు ఎక్సెల్ అని కస్టమర్స్ మీరు జనరల్‌గా ఎప్పుడైనా చూసేటప్పుడు వాళ్ళు ఇవే అడుగుతా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే యూఐ టేబులే వాడాలప్పుడు మనం. సో, ఆ టైంలో ఏంటంటే వాళ్ళ ఫంక్షనాలిటీ మీరు ఎక్సెల్‌లో ఏదైతే చేస్తున్నారో బాబు మీరు ఎక్సెల్‌లోనే వాడండి. మీరు మీ అప్లికేషన్‌లో అదే ఎక్సెల్ ఫంక్షనాలిటీస్‌లో వాడండి అన్నాడు. సో, ఇలా కస్టమ్ సార్ట్, ఫిల్టర్ సో, యూ కెన్ ఆటోమేటిక్‌గా ఇక్కడ సార్టింగ్ ఇయన్నీ ఇక్కడ ఎక్సెల్‌లో దే విల్ బి యూజ్డ్ అన్నమాట. సో, దే కెన్ సెర్చ్ టు డైరెక్ట్‌లీ. సో, ఇలా 3 అనంటే 3 అని సెర్చ్ చేయొచ్చు. సో, దే హావ్ దీస్ ఆప్షన్స్. సో, ఈ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ దే ఆర్ మోర్ యూజ్డ్. అంటే వాళ్ళ ఎక్కువ డేటా కాలిక్యులేషన్స్ ఉంటుంది. సో, అందుకని మన అప్లికేషన్స్‌లో కూడా యూఐ టేబుల్ వాడితే వెన్ దే సే ఎక్సెల్ క్యాపబిలిటీస్ అన్నీ మాకు కావాలి అని అడిగారు అనంటే, యూ హావ్ టు బ్లైండ్‌లీ గో టు యూఐ టేబుల్ అండ్ గ్రిడ్ టేబుల్. అండ్ దేర్ విల్ బి సమ్ అదర్ ఆప్షన్స్ వేర్ సో, జనరిక్‌గా ఉంటే మేజర్ పార్ట్ ఇది. అండ్ ఇదే యూఐ టేబుల్‌లో దే హావ్ డిఫరెంట్ వేరియంట్స్ అండి. యూఐ టేబుల్‌లో ఇది గ్రిడ్ టేబుల్ అని చెప్పాను కదా! అంటే గ్రిడ్ అనేది ఎక్సెల్. ట్రీ టేబుల్ అని, అనలిటికల్ టేబుల్ అని ఉన్నాయి. లైక్ జస్ట్ ఇది యూఐ కంట్రోల్ ఇది. ఇది కూడా ఓన్లీ డెస్క్‌టాప్. యూఐ లైబ్రరీ అంటే మీకు ఇంక డెస్క్‌టాప్ అండి. ఓకే. SAP.ui అండి. ఓన్లీ SAP.m అంటేనే మన మొబైల్ అవి. వాళ్ళు మొబైల్‌లోనే కావాలి, ఇది కావాలి అని అంటే మాత్రం మనం యూఐ టేబుల్ వాడకూడదు. యాహ్! ఇవి బేసిక్. ఎందుకంటే ఈ టేబుల్ కంట్రోల్‌లే ఫుల్‌గా వాడేదండి. మొత్తం SAP అప్లికేషన్స్ అన్నీ కూడా టేబుల్ కంట్రోల్స్. సో, ఇది ట్రీ స్ట్రక్చర్. ఒక శాంపుల్ అప్లికేషన్ లాస్ట్ టైమ్ చూపించాను కదా! సో, అందులో ఐ యూజ్ దిస్ ట్రీ టేబుల్. లైక్ ఇన్ కేస్ ఆఫ్ కేటగరీస్ వుమెన్ క్లాతింగ్ అనుకునేసరికి జ్యువెలరీ అంటే సో, ఇలా ట్రీ స్ట్రక్చర్‌లో ఇచ్చేటట్టు. కొన్ని కేసెస్‌లోని మనం ఇలా నోడ్ ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఇది కూడా యూఎఫ్ఏ అప్లికేషన్‌లో బిల్డ్ చేశారు. మీరు ఏపీఐ రిఫరెన్స్ తీసుకున్నా ఇక్కడ చూసారంటే కంట్రోల్స్ నెస్టెడ్ కంట్రోల్స్ చూపించాలన్నప్పుడు ఇలా యూజ్ చేస్తాం. సో, ఇలా కొన్ని కేసెస్‌లో మోస్ట్‌లీ ఎస్ఏపీలో యూఐ ట్రాన్సాక్షన్స్ కూడా ఇలా ట్రీ స్ట్రక్చర్ బేస్డ్‌లో ఉంటాయి. సో, కొన్ని కేసెస్‌కి ఇది ట్రీ టేబుల్ మోస్ట్ అంత వైడ్‌గా ఏం యూజ్ చేయరు. బట్ కొన్ని కేసెస్ ఇలాంటి టిపికల్ కేసెస్ ఏమైనా వస్తే లైక్ హైయర్ ఆర్డర్ పేరెంట్ చైల్డ్ ఇక్కడ ఈ కంట్రోల్ ఏపీఐకి వాడింది వాళ్ళు ట్రీ టేబుల్ వాడారు. సో, ఇలాంటి ట్రీ టేబుల్ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ సో, ఇక్కడ డైరెక్ట్‌గా హోమ్ పేజ్‌లో కూడా మీరు మనం వస్తే సెక్షన్ ఇచ్చారు. స్మాల్ కేస్ టైప్ చేస్తేనే వస్తుంది. మేబీ ఇట్స్ ఓకే. సో, ఇంకోటి మన ఎమ్ టేబుల్ వచ్చేసరికండి. సో, దిస్ ఈస్ మనం యూజ్ చేసేది ఎమ్ టేబుల్ వాడుతున్నాము. ఎమ్ టేబుల్‌కి వచ్చేసరికి ఏంటంటే దిస్ లైక్ మొబైల్ స్పెసిఫిక్. సో, ఇందులో స్పెసిఫిక్‌గా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇదే డివైస్ మొబైల్‌లో ఓపెన్ చేశారనుకోండి. సో, వి హావ్ కొన్ని పాప్ ఇన్ బిహేవియర్స్ ఉంటాయి. సో, ఆ పాప్ ఇన్ బిహేవియర్స్ ఏంటంటే మనం ఎనేబుల్ చేస్తాం. సో, ఆ ఫీచర్స్ కూడా ఎలా ఎనేబుల్ చేయాలో ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. సో, ఓకే. సో, సేమ్ ఇప్పుడు ఇదే మీరిక్కడ చూసారంటే మన ఇక్కడ కాలమ్స్‌లా కాకుండాన ఇక్కడే మీరు డైమెన్షన్స్ ఇవన్నీ సో, జస్ట్
సో ఇక్కడ మీరు క్లియర్గా నోటీస్ చేస్తే 3 కాలమ్స్ చూపించి ఇలా కొన్ని కాలమ్స్ని ఇలా రెండర్ చేస్తాం. సో డైమెన్షన్స్ అవి కూడా కాలమ్సే, కానీ మనం ఎఫెక్టివ్గా స్పేస్కి దీన్ని పాపిన్ బిహేవియర్ అంటాం. సో పాపిన్ అని అంటే ఆటోమేటిక్గా డివైస్ స్పేస్ పెట్టి ఇన్స్టా కాలమ్ ఏరియా నుంచి ఆటోమేటిక్గా ఆస్క్ దెమ్ టు గో టు ద రిలవెంట్ పొజిషనింగ్ అనమాట. దీనికి ఇదే మొబైల్లో మనం లాంచ్ చేస్తే వీల్ హ్యావ్ మోర్ స్క్వీజ్డ్ అప్. సో ఈ విధంగా వస్తుంది. సో మేబీ మనకి దగ్గర 10 ఫీల్డ్స్ కాలమ్స్ ఉండొచ్చు, బట్ అందులో మెయిన్ ఫీల్డ్స్ ఓన్లీ 3 or 4 మెయిన్ ఫీల్డ్స్ అనమాట. సో రిమైనింగ్ అన్ని కూడా మనం వీళ్ళు హైడ్ ఇట్ అనమాట. సో దాన్ని హైడ్ చేస్తాం. సో ఇలాంటివి అవి మన ప్రాపర్టీస్ మనం కంట్రోల్లో యాడ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు యాడ్ దోస్ ప్రాపర్టీస్. అవి ఎలా యాడ్ చేస్తాం అనేది కూడా ఐ విల్ షో ఇట్. సో ఇలా ఆటోమేటిక్గా మొబైల్లో వచ్చేసరికి ఓన్లీ 10 కాలమ్స్ కాకుండా కొన్ని కాలమ్స్ చూపించి కొన్ని కాలమ్స్ ఇలా ఆటోమేటిక్గా ఎలా అడాప్ట్ అవ్వాలి, కాలమ్ ఏరియాలో చూపించుకుంటానా ఇలా సైడ్ ఏరియాలో ఎలా చూపించాలి అనేది విల్ ఎక్స్ప్లెయిన్. సో ఆటోమేటిక్గా మళ్ళీ మనం డివైస్ రెగ్యులర్ డివైస్ స్విచ్ అయితే అగైన్ వీ కెన్ సీ జస్ట్ ఒకసారి రీలోడ్ చేస్తే మీరు ఇక్కడ చూసారంటే అగైన్ ఈ లెఫ్ట్ ఏరియా నుంచి దే కేమ్ బ్యాక్ టు డైమెన్షనల్. సో ఆటోమేటిక్గా డెస్క్టాప్ మన ఏరియా స్క్రీన్ ఏరియా బట్టి ఎం కంట్రోల్ అంటే ఆటోమేటిక్గా ఇది అడాప్ట్. సో అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఏంటంటే మొబైల్లో కూడా ఆ టేబుల్ డేటా మొత్తం మనం క్లీన్గా చూడగలుగుతాము, అండ్ డెస్క్టాప్లో కూడా వీల్ యూస్ మోర్ స్పేస్ని ఎఫెక్టివ్గా యూస్ చేసి చూస్తాం. సో ఎం కంట్రోల్కి ఇవి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎక్సెల్ కంట్రోల్స్ కంటే ఎక్సెల్ ఫంక్షనాలిటీస్ అన్నీ వస్తాయి. ఆ ఫ్రీజింగ్ కాలం ఎక్సెట్రా, వీటికి ఫ్రీజింగ్ కాలం ఇలాంటి ఫీచర్స్ రావండి. సో ఇది బేసిక్ కంట్రోల్ పికింగ్. అండ్ ఇందులో ఒక మంచి ఫీచర్ ఏంటంటే సో మీరు ఇక్కడ చూస్తే మీకు కనిపించిందో లేదో, ఓకే ఇట్స్ నాట్ సో నోటీసబుల్ హియర్. మీరు ఏదైతే ఇప్పుడు నావిగేట్ అయ్యారో ఇట్ విల్ షో సమ్ కలర్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో దీన్ని రో హైలైట్స్ అంటాం. ఐ థింక్ దిస్ ఈస్ నాట్ మోర్ ఎఫెక్టివ్. సో రో హైలైట్స్ అని ఉంటుంది. సో మన కోడ్ దాన్ని కూడా వీళ్ళు యాడ్ ఇట్ అండ్ సీ. వేరే ఇక్కడ ఆరల్ స్టాటస్ అని చూపించడానికి మనం వీ కెన్ షో ఇట్ హియర్. ఫైన్ అది నేను తర్వాత ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో రో హైలైట్స్ అనేది ఏంటంటే ఈచ్ రోని మనం డైరెక్ట్గా చూడగానే దాని స్టేటస్ ఏంటో చూపించేలాగా మనకి రో హైలైట్స్ అయితే లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా వచ్చు. ఇది ఆ ఐటమ్ నావిగేట్ అయిపోతే జస్ట్ ఇక్కడ చిన్న ఇండికేటర్ బ్లూలో ఇండికేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ సో విజిబుల్, బట్ రో హైలైట్స్ అనే ఫీచర్ ఉంటుంది. ఐ విల్ జస్ట్ షో ఇట్. సో ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఎడిషనల్ ఫీచర్స్ ఎం కంట్రోల్ ఉంటుంది. సో నౌ విల్ యూస్ సో రెస్పాన్సివ్ టేబుల్ అని ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ ఎం టేబుల్ అండి. మేబీ నేను వర్డ్స్ యూస్ చేసేటప్పుడు నేను ఎక్కువ ఈ ఏపీఐ వర్డ్సే వాడతాను. సో నేను ఈ వర్డ్స్ అసలు గుర్తుపెట్టుకోనండి. సో యాక్చువల్లీ ఐఎమ్ రెఫరింగ్, మీరు ఇక్కడ సెర్చ్ చేసినట్టు మేబీ యుల్ నాట్ ఫైండ్ దోస్ కీవర్డ్స్. లైక్ వీళ్ళు రెస్పాన్స్ టేబుల్ అని క్లిక్ టేబుల్ అని వాడతారు, బట్ ఐ డోంట్ యూస్ దోస్ వర్డ్. లైక్ నేను అంతా అంటే ఎం టేబుల్లో వాడుతున్నామా, కంట్రోల్ మనం ఏది వాడుతున్నాం అనే వర్డ్స్ యూస్ చేస్తాం. సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎం టేబుల్ ఇట్ ఈస్ రెస్పాన్స్ టేబుల్. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ యూఐ టేబుల్ ఇట్ ఈస్ గ్రిడ్ టేబుల్. సో దిస్ ఇస్ వన్. సో ఇక్కడ మనం కంట్రోల్ చెక్ చేస్తే దీనికి మనం ఎడిషనల్ లైబ్రరీ యాడ్ చేయగలదండి. అదే యూఐ టేబుల్కి యాడ్ చేస్తే మాత్రం వీ హ్యావ్ టు యాడ్ SAP UI అని మనం టేబుల్ యాడ్ చేయాలి. ఎందుకంటే మన కంట్రోల్ అవుట్ సైడ్ కంట్రోల్ నోటీస్ చేయదు. సో ఎం టేబుల్కి అయితే మీరు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇఫ్ నాట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ టు యాడ్ యూఐ టేబుల్ వాడితే మాత్రం రెస్పెక్ట్ లైబ్రరీని ఈ నేమ్ స్పేస్ అని అంటాము. సో కంట్రోలర్లో మీకు ఆల్రెడీ ఫెమిలియర్ ఉంది. సో ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలంటే కంట్రోలర్లో విల్ యాడ్ ఇట్ హియర్. వేరేస్ ఈ కేసులో అయితే నేను ఇప్పుడు ఇక్కడ వేరియస్ లేఅవుట్కి ఇప్పుడు సింపుల్ ఫామ్ యూజ్ చేయాలంటే ఫామ్కి ఐ యూజ్ లేఅవుట్. సిమిలర్లీ ఫర్ యూఐ టేబుల్ ఐ హ్యావ్ టు యూస్ ఇక్కడ మీరు చూసారంటే సమ్ టీ అని ఇచ్చి యూఐ టేబుల్ అని డిఫైన్ చేస్తాను. సో ఇలాగా మనం ఎడిషనల్ లైబ్రరీస్ లోడ్ చేసేటప్పుడు అదర్ దాన్ దిస్ వీ హ్యావ్ టు డిఫైన్ నేమ్ స్పేసెస్. ఇది XML నేమ్ స్పేస్ అనమాట. ఏ నేమ్ స్పేస్ అంటే యూఐ టేబుల్. సో మీరు ఏ నేమ్ అని ఇవ్వచ్చు. మీరు ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో అక్కడ యూజ్ చేయాలి. సో దీస్ ఆల్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్.
సిమిలర్‌గా కంట్రోలర్‌లో ఇదే లైబ్రరీస్ లోడ్ చేయాలంటే, ఇక్కడ మనం ఏదైనా పాత్ డిఫైన్ చేసి దానికి కరస్పాండింగ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలండి. సో, ఇది కంట్రోలర్ అని ఇవ్వచ్చు నేను, లేదా ఫార్మాటర్ ఉన్న ఫా ఫార్మాట్ అని. ఇలా ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. బట్ త్రూ ఔట్ విల్ యూజ్ ద సేమ్. సో, లైబ్రరీ లోడింగ్ అనేది విల్ డూ ఇట్ యూజింగ్ దిస్. క్లియర్ అండి? సో, క్లియర్ అండి. defining this and okay, so same table control, list control, both are same అండి. So they will not have much difference. So మీరు లిస్ట్ కంట్రోల్ కి ఐటమ్స్ ఎలాగైతే డిఫైన్ చేస్తారో, జస్ట్ టేబుల్ కంట్రోల్ కి విల్ హ్యావ్ ఐటమ్స్ అనేది మన ఏదైతే టేబుల్ ఉంటుందో దాన్ని బైండ్ చేస్తాం. డైరెక్ట్లీ వీ హ్యావ్ కాలమ్స్. సో ఇదంతా ఆప్షనల్ యాక్చువల్ గా. సో దే యూజ్ సంథింగ్ కాల్డ్ టూల్ బార్. మన ఒక టూల్ బార్, హెడ్ టూల్ బార్ అని యాడ్ చేసి, టేబుల్ కి ఒక టూల్ బార్, ఈ పైన ఈ టూల్ బార్ ఉంది కదా, ఈ ప్రొడక్ట్స్ దగ్గర. సో ఇక్కడ బటన్స్ కానీ ఐకాన్స్ కానీ యాడ్ చేయాలంటే ఇక్కడ ఒక హెడర్ టూల్ బార్ యాడ్ చేశారు. అండ్ యాక్చువల్ మన కంట్రోల్ ఏంటి, టేబుల్ అని ఇచ్చేసి విల్ గో టు కాలమ్స్, దట్స్ ఇట్. సో దిస్ ఇస్ అవర్ టూల్ బార్ అండ్ దిస్ ఇస్ అవర్ కాలమ్స్. ఇక్కడ స్పెసిఫిక్ గా నోటీస్ చేస్తే కాలమ్స్ డిఫైన్ చేసిన తర్వాత కాలమ్స్ కూడా టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయండి. చాలా టైప్స్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి. సో ఈ కాలమ్స్ కూడా కాలమ్స్ యూజ్ చేసేటప్పుడు ఏదైతే ఈ పర్టికులర్ కాలమ్ కి మనం యూజ్ చేయాలనుకుంటున్నామో, ఏదైనా ఇన్ కేస్ కాలమ్ లిస్ట్ ఐటమ్ తీసుకుంటే టెక్స్ట్ ఎలాంటి టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకున్నాం, లైక్ ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేయాలనుకుంటే మీకు డేటా చూసారంటే ఒక కాలమ్ లో టైటిల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం సమ్ టెక్స్ట్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఎలిమెంట్ మారిపోతుంది. ఇక్కడ చూసారంటే ప్లెయిన్ టెక్స్ట్ ఎలిమెంట్ ఉంది. సో వేరే ఇక్కడ చూసారంటే సమ్ కలర్స్ యూస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా సబ్ నెస్టెడ్ కంట్రోల్స్ అనమాట. టేబుల్ కంట్రోల్లో మల్టిపుల్ కంట్రోల్స్ పిక్ చేసేటప్పుడు హియర్ టైప్ ఆఫ్ డేటా బట్టి విల్ ఐడెంటిఫై విచ్ ఆల్ టు యూస్. లైక్ టెక్స్ట్ ఇవ్వడానికి లేబుల్ ఉన్నదండి, టెక్స్ట్ ఉన్నది, ఆబ్జెక్ట్ స్టేటస్ అని, ఆబ్జెక్ట్ టెక్స్ట్ అని, సో ఇలాగా ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్ అని. సో అదే టెక్స్ట్ డిఫైన్ చేయడానికి వీ హ్యావ్ 10 to 12 కంట్రోల్స్ ఉన్నాయి. సో ఆ 10 to 12 కంట్రోల్స్ ఏంటంటే మనకి ఉన్న డేటా బట్టి విల్ రిఫైన్ దోస్ విచ్ వన్ టు యూస్. సో జనరల్గా ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్, ఈ ఆబ్జెక్ట్ అనే కీవర్డ్ మీరు టైప్ చేస్తే విల్ హ్యావ్ నెంబర్స్కి అయితే స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి. సో ఈ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ అనేది కూడా టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ మీరు చూసారంటే ఇలా యూఆర్ఎల్స్ ఇవ్వాలన్నా, సమ్ ఇలా లేబుల్ లింక్ ఇవ్వాలన్నా, ఇలా టైటిల్ ఇచ్చి ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్. మనం ఎగ్జాంపుల్ యూస్ చేసింది ఇది ఈ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టాటస్ అవి యూస్ చేస్తాం అనమాట. సో ఇలా సబ్ కంట్రోల్స్ ఉంటాయి. సో అదే హెడ్డింగ్ లో వాడితే ఆబ్జెక్ట్ హెడర్ అని. సో సేమ్ కంట్రోల్ అది టెక్స్ట్ కి బెటర్ గా పొజిషనింగ్ చేయడానికి, డేటా పొజిషనింగ్ చేయడానికి ఇవి యూస్ చేస్తామండి. సో మొబైల్ కి స్పెసిఫిక్ గా యూస్ చేసేటప్పుడు ఈ ఆబ్జెక్ట్ హెడర్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా బాగా ఎంటర్ అవుతాయి. సో దే ఆటోమేటిక్ హైడ్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ అని, ఆబ్జెక్ట్ మార్క్ అని, ఆబ్జెక్ట్ నెంబర్ అని, సో నెంబర్ స్పెసిఫిక్ యూజ్ చేసేటప్పుడు, సో ఇలాంటి స్పెసిఫిక్ సినారియోస్ అన్నిటికి విల్ యూజ్ డిఫరెంట్ ఇవన్నీ కూడా ప్లెయిన్ టెక్స్ట్ కి ఆల్టర్నేటివ్స్ అండి. సో మనం టెక్స్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో ఈ టెక్స్ట్ ఎలిమెంట్ కి డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ సబ్ కంట్రోల్స్. సో ఆబ్జెక్ట్ అని మీరు టైప్ చేస్తే వచ్చే కంట్రోల్స్ అని మేబీ ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్ కావచ్చు, హెడర్ అవ్వచ్చు. సో టేబుల్లో ఇవి ఏవైనా వాడచ్చు. సో ఇవన్నీ సబ్ ఎలిమెంట్స్. సో ఈ వేరియస్ కంట్రోల్స్ అన్ని కూడా వీ కెన్ పిక్ ఇట్ అప్. ఓకే, సో we have this. అంటే మీరు ఇవి ఆల్రెడీ తెలిస్తే వీ కెన్ స్కిప్ దిస్ అండి. అంటే ఎన్ని సెట్ ఆఫ్ లైబ్రరీస్ని వేటికి యూజ్ చేయాలని పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ సీయింగ్. సో ఇక్కడ చూసినట్టు ప్లెయిన్ టెక్స్ట్ కాకుండా మనకి ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ యూస్, అంటే అక్కడ దానికి టైటిల్ ప్రాపర్టీ ఉన్నది. ఇలా ఉంది. ప్లెయిన్ సింపుల్గా మనం టెక్స్టే యూజ్ చేయాలన్నా కూడా టెక్స్ట్ కూడా వాడతాము. ఇక్కడ వీళ్ళు నెంబర్ వాడేటప్పుడు నెంబర్ అనేది వాడారు, అండ్ దానికి ఫార్మాటర్ కూడా యూజ్ చేస్తారు. సో ఇలాగ వేరియస్
ఎలిమెంట్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఫైన్. సో నౌ మనం ఏం చేస్తామంటే వీల్ జస్ట్ పిక్ టేబుల్ అనే కంట్రోల్, విల్ పిక్ దిస్ టేబుల్ కంట్రోల్ అండ్ దెన్ విల్ పిక్ అవర్ కాలమ్ స్ట్రక్చర్. సో మీరు ఇలా కాలమ్ స్ట్రక్చర్ని యూ కెన్ పిక్ ఇట్, రైట్? సో ఇఫ్ యూ సీ మన ఐకాన్ ట్యాబ్ ఫిల్టర్లో ఐ జస్ట్ యాడెడ్ టేబుల్ కంట్రోల్. సో టేబుల్ అనే కంట్రోల్ యాడ్ చేసి ఐటమ్స్ వచ్చేసరికి ఇక్కడ మనం ముందు ప్రీవియస్లా మనం సింపుల్ బైండింగ్ తీసుకున్నాము. సో మనం కాంప్లెక్స్ బైండింగ్ కేసు మన ఎగ్జాంపుల్ చూసాం కనుక పాత్ ఏదైతే పాత్ ఉన్నదో దానికి సార్టింగ్ బై డిఫాల్ట్ నేమ్ అనే ఫీల్డ్ తోటి సార్ట్ అయ్యేటట్టు వీఆర్ ట్రైంగ్ టు. సో ఇక్కడ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐఎమ్ యూజింగ్ ప్రొడక్ట్స్ అండి. మనం టైల్ కూడా ప్రొడక్ట్స్ మ్యాప్ చేసాం కనుక ఐ యూజ్డ్ సేమ్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ నేమ్ అనే దాంతో ఐఎమ్ ట్రైంగ్ టు సార్ట్ ఆల్ ద లిస్ట్ బేస్డ్ ఆన్ దీంతో. సో దానికి ఏం చేస్తామంటే వీ జస్ట్ టేబుల్ అండ్ కంట్రోల్ డిఫైన్ చేసి వీఆర్ డిఫైనింగ్ ఐటమ్స్. అండ్ ఒక టూల్ బార్ వీ జస్ట్ యాడెడ్ వన్ టూల్ బార్, వేర్ ఈ టూల్ బార్కి ఏంటంటే వీ జస్ట్ హెడ్ టూల్ బార్ దగ్గర డిఫైన్ చేసినప్పుడు వీ జస్ట్ డిఫైన్డ్ ఒక టైటిల్ డిఫైన్ చేస్తాం. సో టూల్ బార్స్లో కూడా వీ హ్యావ్ మల్టిపుల్ టూల్ బార్స్. సో ఇది మీరు ఇక్కడ గ్రీన్ కలర్లో చూసిన దాన్ని ఇన్ఫో అంటే ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఏం ఐకాన్స్ యాడ్ చేయలేం. సో ఇన్ఫర్మేషన్ టూల్ బార్ అని సమ్ టైటిల్ ఇలా చూపించడానికి యూజ్ చేస్తాం. సో సమ్ ఇక్కడ ఈ టేబుల్ డిస్క్రైబ్ చేయడానికి కానీ అలాంటి కేసెస్లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఓవర్ఫ్లో టూల్ బార్ అనేది ఏంటంటే ఎలాగైతే ఈ టేబుల్స్ హైడ్ అవుతున్నాయి ఇక్కడ బటన్స్ అన్ని కూడా మొబైల్లో ఇప్పుడు ఇది హైడ్ అవ్వాలనుకుంటే వీల్ యూజ్ ఓవర్ఫ్లో టూల్ బార్ అండి. సో మీరు ఇక్కడ చూసారండి ఈ ఐకాన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదండి. ఓవర్ఫ్లో టూల్ బార్ అని ఇస్తే ఏమవుతుందంటే ఓకే ఒక 3 డాట్స్ వచ్చి ఇట్ విల్ గెట్ ఓవర్ఫ్లో అండి. సో ఇక్కడ మీరు కొన్ని కాలమ్స్ ఆల్రెడీ ఉన్నవి ఇలా హైడ్ అయిపోతాయి. సో ఇది మొబైల్లోకి ఆటోమేటిక్గా రెస్పాండ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఓవర్ఫ్లో టూల్ బార్. ఓన్లీ టూల్ బార్ ఉంటుంది కంట్రోల్లో, ఓవర్ఫ్లో టూల్ బార్ అని ఉంటుంది. ఓవర్ఫ్లో టూల్ బార్ యూజ్ చేస్తే డివైస్ స్పేస్ బట్టి ఆటోమేటిక్లీ ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ హైడ్ అవ్వాలనేది ఇట్ విల్ ఓన్లీ ఆటోమేటిక్లీ అడాప్ట్. సో మీరు ఇక్కడ చూసారంటే అవైల్ స్పేస్ బట్టి ఇట్ విల్ అన్ని చూపించాలా లేదంటే మొత్తం చూపించాలా లేదంటే ఆటోమేటిక్. సో ఇది దీన్ని ఓవర్ఫ్లో అని అంటాం, ఓవర్ఫ్లో కంట్రోల్. సో ఈ ఓవర్ఫ్లో కంట్రోల్స్ అన్ని కూడా ఇలా 3 డాట్స్ వస్తాయి. సో అకార్డింగ్ టు స్క్రీన్ స్పేస్ దే విల్ అడాప్ట్. సో ఎం కంట్రోల్స్లో మీరు ఎప్పుడైనా టూల్ బార్స్ యూస్ చేస్తే వీ కెన్ యూస్ ప్లెయిన్ టూల్ బార్ వేర్ ఇలా టూల్ బార్ ఇలా టూల్ బార్ యూస్ చేయొచ్చు. ఈ టూల్ బార్ యూస్ చేస్తే ఏంటంటే ఇట్ విల్ నాట్ ఓవర్ఫ్లో. సో ఇట్ విల్ హ్యావ్ ఆల్వేస్ స్ట్రైట్ అవే ఎలా అయితే ఐకాన్స్ ఉన్నాయో అలా ఫ్రీజ్ అవుతుంది. అలా కాకుండా ఇఫ్ యూ యూస్ ఓవర్ఫ్లో టూల్ బార్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ అడాప్ట్ అవుతుంది. సో ఈ కేసులో ఓన్లీ టైటిల్ యూస్ చేశాను, ఐ డిడ్ నాట్ యూజ్ ఎనీ ఐకాన్స్, జస్ట్ ఓన్లీ టైటిల్ ఒకటి యూస్ చేశాను. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ వి యూజ్ టూల్ బార్ యూస్ చేస్తాం ఓవర్ఫ్లో టూల్ బార్ యూస్ చేస్తాం. అండ్ ఐ యూజ్ సమ్ స్పేసర్ అని జస్ట్ స్పేసింగ్ ఇచ్చాను. అండ్ ఇన్ఫో టూల్ బార్లో కూడా ఐ జస్ట్ ఇన్ ఓవర్ఫ్లో టూల్ బార్ అని ఇచ్చి ఐ జస్ట్ గివెన్ లేబుల్. సో స్పెసిఫిక్గా కాలమ్స్కి వచ్చేసరికి ఇక్కడ వీటికి కూడా ఆటో ఇలా ప్రాపర్టీస్ ఉంటాయండి. లైక్ విత్ కంట్రోల్స్కి వీ కెన్ స్పెసిఫై వెదర్ ఇన్ రెమ్ అని అంటాము. సో ఇదేంటంటే 12 రెమ్ అని ఇవ్వచ్చు, లేదా 12% అని ఇవ్వచ్చు, లేదా లైక్ 12 ఈ ఇండివిజువల్ ఐటమ్స్ అండి అండ్ ఆర్ ఆటో ఇవ్వచ్చు. సో ఈ ప్రాపర్టీస్ ఏంటంటే దిల్ ఆటోమేటిక్ ఉన్న డేటా బట్టి సపోజ్ ఇక్కడ టెక్స్ట్ టూ మచ్ యూజ్ వస్తుంది అనుకోండి, మనం ఆటో ఇస్తే ఆటోమేటిక్గా స్క్రీన్ స్పేస్ బట్టి ఇట్ విల్ ఆటోమేటికలీ సెట్ ద విడ్త్ ప్రాపర్టీ. సో విడ్త్కి ఎంత అయితే సెట్ చేయాలో అంత విడ్త్ సెట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, సో ఇలా మనము విడ్త్ కూడా ఫిక్స్డ్ విడ్త్ ఇవ్వచ్చు. సో ఆల్వేస్ 12 ఉంటుంది. సో ఇలాగా ప్రాపర్టీస్ కాలమ్స్కి విల్ హ్యావ్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఏంటంటే రెమ్ అనే వేస్లో యూజ్ చేస్తారు. ఇది స్క్రీన్ ఏరియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్సెల్స్ కింద వెన్ దే సెపరేటెడ్. సో
గ్రిడ్ కింద స్ప్లిట్ చేస్తారండి. స్ప్లిట్ చేసి దే విల్ మెజర్ యూనిట్స్ ఇన్ రెమ్. అండ్ పర్సెంటేజ్ అనేది టోటల్ స్క్రీన్ స్పేస్ 100% మనం ఎప్పుడైనా అప్లికేషన్ చూసారంటే విల్ సెట్ ద అప్లికేషన్ టు 100/100. సో హియర్ వీ కెన్ సెట్ ఈదర్ పేజ్ దేర్ అయినా హియర్ అయినా వీ కెన్ సెట్ హైట్ అండ్ విడ్త్ 100%. సో పేజ్ కూడా మనం ఇలా 100% అని సెట్ చేయొచ్చు. సో ఇక్కడ పేజ్కి ఎప్పుడైతే 100/100 అని ఇస్తామో విడ్త్ ప్రాపర్టీస్ ఏమైనా పర్సెంటేజ్ తీసుకుంటే ఈ హోల్ పేజ్ని in terms of percentage కింద they will take the space. So if we have limited columns, then we can use percentage values. లేదంటే జనరల్గా RAM is recommended for table controls. So table controls కి RAM అనేది యూస్ చేస్తే you will have better control of the screen space. ఓకే. సో నెక్స్ట్ కమ్స్ ఇప్పుడు డివైస్ స్పెసిఫిక్గా ఏవి హైడ్ అవ్వాలని చెప్పాను కదా, దానికోసం ఏంటంటే మినిమం స్క్రీన్ విడ్త్. సో ఈ కాలం ఏంటంటే టాబ్లెట్ గా అయితేనే ఇట్ హ్యాస్ టు కమ్ టు దిస్ ఏరియా. సో ఈ కేసులో మనం చూసారంటే సో ఇక్కడ చూసారంటే ఇక్కడ డైమెన్షన్స్ అవిని మనకి ఇక్కడ వచ్చేసాయండి. సో ఐ విల్ జస్ట్ పిక్ ఐప్యాడ్. సో ఇక్కడ చూసారంటే ఈ కాలమ్స్ స్క్రీన్ స్పేస్ మినిమం స్క్రీన్ స్పేస్ టాబ్లెట్ అయితేనే, అంటే టాబ్లెట్ కన్నా అబోవ్, సో లైక్ డెస్క్టాప్ అది అయితేనే కాలం కింద చూపించాలి. లేదంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ దిస్ ఏరియా అని చెప్పడానికి మనకి కీవర్డ్ అంటే మినిమం స్క్రీన్ విడ్త్ అండి. సో మినిమం స్క్రీన్ ఇక్కడ మనం ఫోన్ ఇవ్వచ్చు, టాబ్లెట్ ఇవ్వచ్చు. సో ఈ మినిమం స్క్రీన్ విడ్త్ ప్రాపర్టీ ఇక్కడ సెట్ చేస్తే దాన్ని బట్టి ఇట్ విల్ గో. అండ్ ఇది హైడ్ అవ్వాలా చూపించాలా అని చెప్పాలంటే దానికి ప్రాపర్టీ డిమాండ్ పాపిన్ అంటాం. ట్రూ అన్నారనుకోండి ఇక్కడ కనిపించాలి అని అర్థం. ఫాల్స్ అని అంటే ఇక్కడ అసలు కనిపించదు. సో మొబైల్ డివైస్లోని కానీ టాబ్లెట్ డివైస్లో వచ్చేటప్పుడు ఓన్లీ ప్రొడక్ట్, సప్లయర్, ప్రైస్ కాలమ్స్ మాత్రమే చూపిస్తాయి. ఈ కాలమ్ అనేవి దిల్ డిసపియర్. సో ఇలాగా మినిమం స్క్రీన్ విడ్త్ డిమాండ్ పాపిన్ ప్రాపర్టీ ద్వారా రెస్పాన్సివ్గా ఉండేటప్పుడు ఉన్న స్పేస్ బట్టి వీ కెన్ టెల్ కంపైలర్ దట్ టు షో ఇన్ దిస్ వే. సో ఈ విధంగా చూపించడానికి మనం వాడాల్సిన కంట్రోల్ ఏంటంటే మినిమం స్క్రీన్ విడ్త్ అండ్ దెన్ వీ హ్యావ్ టు యూస్ డిమాండ్ పాపిన్. ఈ పాపిన్ లో డిస్ప్లే చేయాలా లేదా అనేది విల్ సెట్ దిస్. సో దీస్ ఆర్ ద 2 ప్రాపర్టీస్ అండి. సో ఇక్కడ డెస్క్టాప్ అని ఇచ్చిన అనేది ఓన్లీ డెస్క్టాప్ లో అయితేనే అవి అపీర్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ ఇంకో స్పెసిఫిక్ ప్రాపర్టీ ఏంటంటే, సో దిస్ ఈస్ మోస్ట్ జనరిక్ గా వాడతాం మనము. ఇక్కడ మీరు డేటా చూసారంటే ఇది చూసారంటే ఈ డేటా కంప్లీట్గా రైట్కి అలైన్ అయి ఉంది. ఇదేమో సెంట్రల్ అలైన్ అయింది. ఇదేమో ఈ లాస్ట్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనం లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ యూస్ చేయకూడదు. కాలం ఏదైతే లాస్ట్ ఉందో దానికి ఎప్పుడు కూడా ఎండ్ ఎలిమెంట్ యూస్ చేస్తాం. ఎండ్ ఎలిమెంట్ యూస్ చేస్తే ఈ టెక్స్ట్ అంతా కూడా ఇట్ సైడ్ అంతా కూడా లీనియర్గా అలైన్ అవుతుంది. వేరేస్ ఇలాంటి కొన్ని సర్టెన్ వాల్యూస్కి వీల్ పొజిషన్ దెమ్ ఇన్ ద సెంటర్. సో ఈ డేటా ఇక్కడ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నాం అది మోర్ ఎఫెక్టివ్గా రిప్రజెంట్ చేయడానికి అలైన్మెంట్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఎలిమెంట్కి లెఫ్ట్ ఉండాలి, లాస్ట్ ఎలిమెంట్కి ఏమో ఎండ్ ఉండాలండి. ఫస్ట్ దానికి లెఫ్ట్ ఉండాలి, లాస్ట్ దానికి ఎండ్ ఉండాలి. సో దట్ ఏంటంటే దే విల్ స్టిక్ టు దేర్ ఎక్స్ట్రీమ్ బార్డర్స్. సో లెఫ్ట్ సైడ్ బార్డర్, రైట్ సైడ్ బార్డర్కి దే విల్ స్టిక్ టు ఇట్. అండ్ వేరేస్ యూ హ్యావ్ మిగతా వాటికి అన్నిటికి కూడా ఇట్స్ ప్రిఫర్ టు యూజ్ లెఫ్ట్ అలైన్మెంట్. మిగతా వాటికి అన్నిటికీ లెఫ్ట్ ఎలిమెంట్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ పర్టికులర్ కేస్ తీసుకున్నాండి. ఇక్కడ డేటా చూసారంటే ఇదంతా స్టార్ట్ అయ్యే డేటా డిఫరెంట్ డెసిమల్స్ ఉండడం వల్ల దీస్ ఆర్ నాట్ లీనియర్. అంటే ఈ డేటా అంతా మీరు ఒక లెఫ్ట్ ఎలిమెంట్ స్టార్ట్ చేసడానికి అవి అంత యూనిఫామ్ గా డేటా రిప్రజెంట్ అవుతుంది. అదే టెక్స్ట్ తీసుకున్నాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ యూనిఫామ్ ఉంటుంది, రైట్ సైడ్ యూనిఫామ్ గా ఉండదు. సో డైమెన్షన్ కేసులో తీసుకుంటే లెఫ్ట్ సైడ్ యూనిఫామ్ లేదు, కానీ రైట్ సైడ్ అంతా కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఈ కేసులో మనం రైట్ అలైన్మెంట్ తీసుకుంటాం అనమాట. సో డేటా చూసి దాన్ని బట్టి ఏ అలైన్మెంట్ యూస్ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. బట్ మోస్ట్లీ బై డిఫాల్ట్ విల్ యూస్ లెఫ్ట్ అలైన్మెంట్ ఫర్ ఆల్ కంట్రోల్స్ ఎక్సెప్ట్ ఎండ్ వన్. ఎండ్ దానికి మాత్రం లైక్ లాస్ట్ కాలమ్కి మాత్రం ఎండ్ అనేది యూస్ చేస్తాం. సో అదే అలైన్మెంట్ ఎండ్ అని యూస్ చేస్తాం మోస్ట్లీ. అండ్ వేర్ ఆర్ పాసిబుల్ విల్ యూస్ సెంటర్ ఎలిమెంట్.
అండ్ ఫస్ట్ దానికి వచ్చేసరికి మీరు ఏమి ఇవ్వకపోతే ఇట్ విల్ టేక్ యాజ్ లెఫ్ట్ అండి. సో ఈ కేసులో చూసారంటే ఫస్ట్ కాలంకి వీ డి నాట్ డిఫైన్ ఎనీథింగ్. బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ అలైన్మెంట్ యాజ్ లెఫ్ట్. సో డిఫాల్ట్గా యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ లెఫ్ట్. బట్ స్పెసిఫిక్గా మీరు డేటాని ఇలాంటి టెక్స్ట్ డేటా, డైమెన్షన్ డేటా లాంటివి వచ్చినప్పుడు మాత్రం యూ కెన్ పిక్ రైట్ అలైన్మెంట్. సో ఇవి బేసిక్గా మన యూస్ చేసే టేబుల్ కంట్రోల్స్లో ప్రాపర్టీస్ అండి. ఒకటి మినిమం స్క్రీన్ విడ్త్ డిమాండ్ పాపిన్ కంట్రోల్స్, ఇంకోటి అలైన్మెంట్. సో వన్స్ ఈ స్పెసిఫిక్ డిఫైన్ చేసిన తర్వాత సో నేమ్ టైటిల్ ఇలా డిఫైన్ చేస్తాం. సో విల్ టాక్ అబౌట్ ఫార్మాటర్. సో ఇక్కడ టెక్స్ట్ అయితే ఇలా డైరెక్ట్ డిస్ప్లే చేయడం వీనో వేర్ వీల్ డైరెక్ట్గా నేమ్ ఐడి ఇలా ఫీల్డ్స్ బైండ్ చేస్తాం. అండ్ ప్రొడక్ట్స్ అనేది మనం బైండ్ చేసాం కనుక ప్రొడక్ట్స్లో ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా వీ కెన్ బైండ్ టు రెస్పెక్టివ్ కాలమ్స్. సో దిస్ ఈస్ ప్రెటీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ డైమెన్షన్, హైట్ ఇవన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఒకే ఫీల్డ్లో ఇలా డైరెక్ట్గా మనం పాస్ చేయొచ్చు, లేదా ఫార్మాటర్ అయినా యూస్ చేయొచ్చండి. సో ఫార్మాటర్ యూస్ చేసి ఇక్కడ వేరియస్ సెపరేటర్స్ వాడాలనుకుంటే వీ కెన్ యూజ్ వేరియస్ సెపరేటర్స్. సో ఈ కేసులో ఏంటి డైరెక్ట్గా ఇన్ యూఐ ఐ రిప్రజెంటెడ్ ఇట్. సో దీన్ని కావాలంటే వీల్ యూస్ ఫార్మాటర్ యాజ్ వెల్. ఓకే, సో వీ హ్యావ్ సో విల్ సీ ఫార్మాటర్ యూసేజ్. సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఒకటి ఆరెంజ్ గ్రీన్ ఎలా వచ్చింది అనేది విల్ యూస్. సో ఆబ్జెక్ట్ నెంబర్ అనే దానికి స్టేట్ అనే ప్రాపర్టీ ఉంటుంది. స్టేట్ అంటే కలర్ ఇండికేట్ చేస్తుంది. ఇది ఆబ్జెక్ట్ నెంబర్ ఒకటి, ఆబ్జెక్ట్ స్టేటస్ ఒకటి. ఈ టూ కంట్రోల్స్కి ఏంటంటే వీ హ్యావ్ స్టేట్ ప్రాపర్టీ. సో ఈ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ స్టేట్ ప్రాపర్టీ ఉంటుందండి. సో వీటికి అయితే స్టేట్ ప్రాపర్టీ ఉంటుందో దానికే మనం కలర్ అసైన్ చేయగలం. సో స్టేట్ ప్రాపర్టీ ఉన్నదానికి విల్ పిక్ ఇట్ అప్. అండ్ ఈ కేసులో బోత్ మెజర్కి యూనిట్కి రెండింటికి కావాలి కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫార్మాటర్ అనేది ఇనిషియలైజ్ చేయాలండి. సో దానికి నేను ఏం చేస్తానంటే అవుట్ సైడ్ మన వెబ్ యాప్ స్ట్రక్చర్లోని ఐ విల్ క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్ కాల్డ్ యూటిల్. సో ఇక్కడ ఏంటంటే మన కోడ్ స్నిపెట్స్ ఏమైనా కూడా ఐ విల్ జస్ట్ క్రియేటెడ్ న్యూ ఫోల్డర్. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తే వీ కెన్ క్రియేట్ యూటిల్ ఫోల్డర్. సో ఈ యూటిల్ ఫోల్డర్లో ఐ క్రియేటెడ్ వన్ న్యూ ఫైల్ అని చెప్పి ఇలా ఫైల్ అని చెప్పి ఫార్మాటర్ .js అని క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా క్రియేట్ చేస్తే ఇట్ యాడెడ్. సో ఈ ఫైల్ ఇప్పుడు ఇందాక ఇనిషియల్గా చెప్పినట్టు అవుట్ సైడ్గా ఇలా న్యూగా యాడ్ చేసిన ఫైల్ని హౌ డు వి లోడ్ అని అంటే లైక్ స్టాండర్డ్ నేమ్ స్పేసెస్ ఎలాగైతే లోడ్ చేస్తామో కంట్రోలర్ ఫైల్కి వెళ్ళి ఐ హ్యావ్ టు ఇనిషియలైజ్ దిస్ యూజింగ్ అవర్ నేమ్ స్పేస్ అండి. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి మీరు కంట్రోలర్ ఫైల్ తీసుకున్నారంటే వ్యూకి వ్యూ 1కి ఈ ఫోల్డర్ చూసారంటే ఈ కంట్రోలర్ అనే ఫోల్డర్లో వ్యూ 1 అనే కంట్రోలర్ ఉన్నది. సో ఈ వ్యూ రెఫర్ చేసే కంట్రోలర్ ఎక్కడ ఉన్నది అని చూపించడానికి ఇక్కడ వి యూస్డ్ సింటాక్స్. ఈ వెబ్ యాప్ అనే ఫోల్డర్ని ఐడెంటిఫై చేయాలంటే ux.second project అనే నేమ్ స్పేస్ ఇస్తే ఇట్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై దిస్ వెబ్ యాప్ ఫోల్డర్ అండి. సో మన నేమ్ స్పేస్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ప్రిఫిక్స్ ఇస్తే వీల్ ఐడెంటిఫై ద రూట్ ఇక్కడ ఈ కేసులో వెబ్ యాప్ అనేది రూట్. సో సిమిలర్లీ మన కేసులో ఇప్పుడు యూటిల్కి రూట్ ఏమవుతుందంటే ux.second project అనేది రూట్ అవుతుంది. తర్వాత యూటిల్ అనే ఇవ్వాలి, కంట్రోలర్ ప్లేస్లో యూటిల్ ఇవ్వాలి. సో ఐ విల్ డిఫైన్ మై నేమ్ స్పేస్ ఈ విధంగా డిఫైన్ చేస్తాను. సో ux/second project/util అని ఇచ్చి ఫార్మాట్ ఇస్తాను. సో మీరు సిఎస్ఎస్ ఫైల్ యాడ్ చేయాలన్నా కూడా సిమిలర్గా ఐ కెన్ డిఫైన్ యాజ్ ux/second project అని. ఇలా మీరు ఇమేజ్ ఫోల్డర్ అవ్వచ్చు, లేదా ఇలా అవుట్ సైడ్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఫైల్స్. సో ఈ కేసులో css/style. సో ఇలాగా ఏవైనా స్పెసిఫిక్ ఎక్స్టర్నల్ ఫైల్స్ యాడ్ చేయాలంటే ఈ విధంగా యాడ్ చేస్తామండి. మీరు ఇందాక ఇప్పుడు జేసన్ ఫైల్ అడిగారు. సో జేసన్ కావాలంటే ఇప్పుడు మోడల్కి నేను ఏం చేస్తానంటే విల్ డిఫైన్ అవుట్ సైడ్ లైబ్రరీస్ డిఫైన్ చేసేటప్పుడు ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ అలా రూట్ని ఐడెంటిఫై చేయాలి. సో వెబ్ యాప్ అనేది మన రూట్ ఐడెంటిఫై చేస్తే వీ కెన్ క్రియేట్ ఐ థింక్ మోడల్ ఇప్పుడు model.js ఉన్నది. సో ఐ కెన్ జస్ట్ రైట్
మోడల్. సో ఈ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వక్కర్లేదు. స్టైల్ అని ఇస్తే సరిపోతుంది. బికాజ్ వీ షుడ్ జస్ట్ లోడ్ ద ఇది ఐ థింక్ దిస్ కోడ్ మిస్సింగ్. సో ఇలాగా మనం అవుట్ సైడ్ లైబ్రరీస్ న్యూ ఫోల్డర్ స్ట్రక్చర్ యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేస్తామండి. సో కంట్రోల్లో యాడ్ చేయాలి. అండ్ స్టాండర్డ్ వాటికైతే కూడా స్టాండర్డ్ అయినా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ టు డిఫైన్ ఫర్ ఈచ్ వన్. సో ఈ కేసెస్లో వీ కెన్ డిఫైన్ ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు డిఫైన్ దిస్ నేమ్. ఇలా డిఫైన్ చేస్తే ఈ నేమ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఫార్మాటర్ కేస్కి విల్ జస్ట్ స్టిక్ టు ఫార్మాటర్ ఫర్ నౌ. సో ఫార్మాటర్ అని యాడ్ చేసి ఐ హ్యావ్ డిఫైన్ ఫార్మాటర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ యూటిల్ దగ్గర మీరు రెగ్యులర్గా రీయూజ్ చేసే కోడ్ ఏదో ఉందనుకోండి, మై కంట్రోల్స్ అని మీ బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, లైక్ మీరు అన్ని ప్రాజెక్ట్లోని కాన్స్టెంట్గా కొంత కోడ్ వాడాలనుకుంటున్నారు. సో అలాంటివన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. లైక్ ఆప్షనల్ రీయూజబుల్ కోడ్స్ అనమాట. సో ఇది ఏం చేస్తామంటే, సో మన బెస్ట్ ప్రాక్టీసెస్ కోసం క్విక్ డెవలప్మెంట్ కోసం మన ఫియర్ ఎలిమెంట్స్ ఎలా అయితే ఉంటే మనం ఓన్ టెంప్లెట్స్ మనం క్రియేట్ చేసి పెట్టేసుకుంటాం. సో ఈ కంట్రోల్స్ ఏమవుతుందంటే లైక్ అవి కస్టమ్ కంట్రోల్స్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు ఎస్ఏపి ఇచ్చిన కంట్రోల్స్ కాక మన ఓన్ కస్టమ్ కంట్రోల్స్ అవ్వచ్చు, లేదా కోడ్ స్నిప్పెట్స్ అవ్వచ్చు. లైక్ డైరెక్ట్గా మన ఓన్వి ఇలా ఎక్స్టర్నల్ ఫైల్స్ యాడ్ చేసుకొని దాన్ని లోడ్ చేసుకోవచ్చు. దాన్ని లోడ్ చేసేటప్పుడు దాన్ని ఇందులో లైక్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి లింక్ ఎలాగైతే చెప్పానో అండ్ జావా స్క్రిప్ట్కి సోర్స్ ఎలాగైతే చెప్పామో, ఇక్కడ కూడా ఆ నేమ్ ఇచ్చి ఆ ఫార్మాటర్ అని, ఆ ఫార్మాటర్ ఇప్పుడు నేను ఫార్మాటర్ లోడ్ చేయాలంటే ఇలా ఫార్మాటర్ అని కీవర్డ్ ఇచ్చి ఇక్కడ ఏదైతే కీవర్డ్ వాడామో ఆ కీవర్డ్ ఇచ్చి, సో ఇక్కడ ఏదైతే కీవర్డ్ ఇచ్చామో ఆ కీవర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఈ ఫైల్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలండి. అప్పుడు ఈ కంట్రోల్ జేఎస్ ఫైల్ అంతా కూడా ఇక్కడ లోడ్ అయిపోతుంది. సో హియర్ నథింగ్ బట్ వీఆర్ లోడింగ్ ఫార్మాటర్ ఇంటూ అవర్ ఫైల్. అర్థమైందండి? సో ఇది ఎక్స్టర్నల్గా మీరు ఏవైనా రీయూజబుల్ కంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయి, అవి అవుట్ సైడ్ థర్డ్ పార్టీ జావా స్క్రిప్ట్ లైబ్రరీస్ అవ్వచ్చు, సిఎస్ఎస్ ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, లేదా మీ ఓన్ కోడ్ అవ్వచ్చు. ఎనీ ఫైల్ ఫార్మాటర్స్ లాగా ఎలాంటివి ఏమైనా యాడ్ చేయాలంటే ఇలా మనం లైబ్రరీ రూట్ ఐడెంటిఫై చేయాలి. వెబ్ యాప్ మన రూట్ ఇది రూట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మన ఫోల్డర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ ఫోల్డర్ నేమ్ ఇచ్చి ఆ ఫైల్ నేమ్ ఇస్తాము. దానికి ఒక నేమ్ ఇస్తాము. ఆ నేమ్ పెట్టి ఇలా హైఫన్ అని పెట్టి ఇది ఇన్సైడ్ మన కంట్రోల్. ఇది మన ఏమంటావు మన కాంపోనెంట్ కదా. సో ఇది కాంపోనెంట్లో కంట్రోలర్కి ఫర్దర్గా ఎక్స్టెన్షన్స్ అనమాట. సో ఈ స్టాండర్డ్ మెథడ్స్ ఆన్ యూనిట్ మన ఓన్ మెథడ్స్ కాకుండా అవుట్ సైడ్ మెథడ్ని లోడ్ చేస్తున్నాం. సో లోడింగ్ అవుట్ సైడ్ మెథడ్స్ అనమాట. అవుట్ సైడ్ ఫార్మాటర్ ఫంక్షన్స్ మీద అవి జేసన్ ఫైల్ అవచ్చు. ఇలా మన అవుట్ సైడ్ ఫైల్స్ని వీ కెన్ లోడ్ ఇట్. సో ఇది లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏదైతే కోడ్ రాస్తానో అదంతా కూడా ఇక్కడ. సో ఫార్మాటిక్ సంబంధించిన యాడెడ్ హియర్. ఇక్కడ మీరు ఇక్కడ కూడా లైక్ మన లైబ్రరీస్ ఎలాగైతే డిఫైన్ చేస్తాం, మనకి ఇక్కడ లైబ్రరీస్ ఏం లేవు కానీ జస్ట్ ఐ కెప్ట్ డమ్మీస్ సింటాక్స్, జస్ట్ స్ట్రిక్ట్ అని పెట్టాను. సో దిస్ ఇస్ డమ్మీ సింటాక్స్. సో ఇక్కడ ఏమైనా కావాలంటే మన ఫంక్షన్స్ యాడ్ చేస్తాం. ప్రెసెంట్ ఇక్కడ ఏం లేవు కనుక ఇట్ ఈస్ ఎంటీ. అండ్ సింపుల్గా ఒక వేరియబుల్ ఫార్మాటర్ అని తీసుకొని ఇక్కడ మన అవుట్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాశాను. లైక్ ఈ కేసులో ఐ యూజ్డ్ ఒకటి ఈ మెజర్కి కలర్స్ ఏవైతే ఉన్నాయో అదొకటి. అండ్ దెన్ వీ యూజ్డ్ ఫార్మాట్. సో డేట్ ఫార్మాటింగ్కి ఒక లాజిక్ వి యూజ్డ్. సో దీస్ ఆర్ అవర్ ఫార్మాట్ ఫైల్స్. ఓకే, సో ఇలా ఎక్స్టర్నల్ ఫైల్ యాడ్ చేయడం చూసాం. సో లెట్స్ సీ హౌ వీ యూజ్డ్ ఫార్మాట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్. మీ వాయిస్ చాలా లోగా ఉందండి, వినిపించట్లేదండి. వినిపిస్తుంది అంటే చాలా లోగా వస్తుంది. ఫైన్ అండి. అవునండి. మీ వాయిస్ చాలా లోగా ఉందండి, నాకు అసలు వినిపించట్లేదండి.
అంటే వినిపిస్తుంది, చాలా లో వాల్యూమ్‌లో వినిపిస్తుంది. యాహ్! సో, ఇప్పుడు మీరు నా క్వెషన్ ఒకసారి రిపీట్ చేస్తారా? ఐ డిడ్ నాట్ గెట్ ద క్వెషన్. హలో! ఇప్పుడు వినిపిస్తుందండి? ఇప్పుడు బెటర్ ఉంది. ఇట్స్ యాహ్! బెటర్. ఓకే. యాహ్! ఇక్కడ చూస్తే మనము ఫార్మాటర్‌ని ఎక్కడ డిక్లేర్ చేసామంటే బిఫోర్ ఆన్ ఇనిట్ డిక్లేర్ చేసాం. అంటే ఈస్ దేర్ ఎనీ హార్డ్ అండ్ స్ట్రిక్ట్ రూల్ దట్ వి హావ్ టు డిక్లేర్ అవర్ ఫార్మాటర్ బిఫోర్ ది ఆన్ ఇనిట్ ఆర్ ఆఫ్టర్ ఆన్ ఇనిట్ కూడా మనం చేసుకోవచ్చా? అంటే ఆన్ ఇనిట్ అంటే బిఫోర్ బిఫోర్ డేటా లోడ్ చేసే ముందు మనం వస్తుంది కదండీ! అనేది. సో, మీరు ఇది ఔట్ సైడ్ అయిన తర్వాతైనా డిఫైన్ చేయొచ్చండి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. మీరు ఇది స్ట్రక్చర్‌లో ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు. బట్ క్యాచ్ ఏంటంటే, కొన్ని సార్లు మనం ఫార్మాటర్‌లో కూడా కొన్ని లైబ్రరీస్ ఉన్నాయనుకోండి. లైక్ ఈ కేస్‌లో ఏంటంటే లైబ్రరీస్ ఏం లేవు. లైక్ హ్మ్. ఏంటంటే డిపెండెన్స్ లైబ్రరీస్ ఉన్నాయనుకోండి, అవి లోడ్ అవ్వవు. సో, ప్రాబ్లమ్ ఏమైనా మన అప్లికేషన్ రన్ అయ్యేటప్పుడు సడెన్‌గా మీరు ఫార్మాటర్ కాల్ చేశారనుకోండి, ఫార్మాటర్‌లో కూడా కొన్ని లైబ్రరీస్ కావాలంటే, ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు లోడ్ ఇమ్మీడియేట్‌లీ. సో, సమ్ స్క్రీన్ దగ్గర డిలే ఉంటుంది. ఎప్పుడైనా అడిషనల్ లైబ్రరీస్ ఏవైనా ఉంటే, అవి ఫస్ట్ డిఫైన్ చేస్తేనంటే, పేజ్ లోడ్ అవ్వకముందే అవన్నీ కూడా లోడ్ అయ్యి రెడీగా ఉంటాయి. సో దట్ మనం ఎక్కడైనా యూజ్ చేసినా కూడా దే విల్ రెండర్ ఫాస్ట్. సింటాటికల్లీ మీరు ఎక్కడ పెట్టినా కూడా ఇట్ ఈస్ కరెక్ట్. వై వి ఆర్ పుట్టింగ్ బిఫోర్ అంటే, ఎగ్జిక్యూషన్ అంటే అప్లికేషన్ లోడ్ అవ్వకముందే లైబ్రరీస్ ఏమైనా ఉంటే అవన్నీ లోడ్ చేసేయమని మనం ఇండికేట్ చేస్తున్నాం. ఓకే. సో ఈవెన్ ఇండెక్స్ ఫైల్‌లో కూడా చెప్పినప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ మీరు బాడీలో పెట్టొచ్చు, టాప్‌లో పెట్టొచ్చు, బాటమ్‌లో ఎక్కడైనా ఆ! పెట్టొచ్చు. సో, డిఫరెన్స్ ఏమవుతుందంటే, ఫస్ట్ పెడితే లైబ్రరీస్ అనేవి ఏవైనా ఉంటే, అవన్నీ కూడా లోడ్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బెటర్‌గా ఎలా ఎలా విజువలైజ్ చేయొచ్చంటే, సపోజ్ నేను ఒక ఇమేజ్ పెట్టుకున్నాననుకోండి. ఈ హ్మ్. ఎక్స్‌ఎంఎల్ ఫైల్. సో, యాహ్! ఇమేజ్ లోడ్ అవ్వకముందే మన అప్లికేషన్ లోడ్ అయిపోయిందనుకోండి. సో, బ్యాక్‌గ్రౌండ్‌కి ఇట్ విల్ నాట్ లుక్ లైక్ మన థీమ్‌కే సపోజ్ అప్లై చేసామనుకోండి. మన థీమ్‌కే ఇప్పుడు సమ్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాం. సో, ఈ అప్లికేషన్ మేబీ పెర్ఫార్మన్స్ కావాలి అని అనుకుంటే ఇమేజ్‌ని మీరు లాస్ట్‌లో పెట్టొచ్చు. ఈ ఆన్ ఇట్ ముందు కాకుండా లాస్ట్‌లో పెట్టొచ్చు. కానీ యూజర్‌కి అప్లికేషన్ లోడ్ అయిందా లాస్ట్‌లో ఇమేజ్ లోడ్ అయితే ఇట్ లుక్స్ ఆడ్. యాహ్! సో, కన్సిస్టెంట్‌గా సో, అప్పుడు ఏం చేస్తానంటే ఆ కేస్‌లో ఇమేజ్ ఫస్ట్ లోడ్ అయ్యి తర్వాత అప్లికేషన్ లోడ్ అయితే ఇట్ లుక్స్ సమ్ ప్లెజెంట్‌గా ఉంటుంది. లైక్ ఇట్ లుక్స్ లైక్ విత్ కంప్లీట్ అప్లికేషన్ లోడ్ అయినట్టు. యూజువల్లీ ఇవన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరుగుతాయండి. సో, బట్ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్‌ని జస్ట్ మనం డిఫైన్ చేయడం కోసమే వి ఆర్ పుట్టింగ్ ఇట్ ఫస్ట్. బట్ ప్రెటీ వెల్ వి కెన్ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. క్లియర్ ఓకే. అండి? యాహ్! సో, ఇది స్పెసిఫిక్‌గా ఇది ఎందుకు ఇంత టైమ్ స్పెండ్ చేస్తున్నానంటే, ఇలాంటి థర్డ్ పార్టీ లైబ్రరీస్ గాని, ఫంక్షన్స్ గాని ఏవైనా మనము ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేవన్నీ కూడా ఇక యుటిల్ అని పెట్టేసుకొని, అందులో మీరు ఇప్పుడు ఒక బార్‌కోడ్ స్కానర్స్‌కి ఒక థర్డ్ పార్టీ జావా స్క్రిప్ట్‌లు వాడినా, ఎక్సెల్‌కి థర్డ్ పార్టీ ప్లగిన్స్ వాడినా, ఎలాంటి ప్లగిన్స్ వచ్చినా ఇలా యుటిల్ ఫోల్డర్ అనేది అందులో డంప్ చేసి పడేసుకుంటే, మీరు ఒకసారి యుటిల్ అని ఇలా డిఫైన్ చేసేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఆహ్, మీరు హ్మ్. థర్డ్ పార్టీవి ఏమైనా తీసుకొచ్చి ఇందులో పడేయండి. మీరు కన్జ్యూమ్ చేసేటప్పుడు జస్ట్ మీరు ఇక్కడ డిఫైన్ చేస్తే సరిపోతుంది. సో, ఇది వన్ టైమ్ సెటప్ అన్నమాట. మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు సీఎస్ఎస్‌ల వాటిలకి వన్ టైమ్ సెటప్స్ మీరు ఇలా ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటే లాంగ్ రన్‌లో యూ నీడ్ నాట్ టు స్ట్రగుల్ వేర్ ఆర్ యువర్ ఫైల్స్. సో, స్టాండర్డ్ కోడ్ ఉంటది. మన ఓన్ కోడ్ మాత్రం ఎప్పుడు యూటిల్స్‌లో ఉంటుంది. సో, దిస్ ఈస్ వన్ అప్రోచ్ విచ్ ఐ ఫాలో జనరల్‌గా. హ్మ్. Coming to our view, so here two things అండి. So here we used వెయిట్ మెజర్ దీనికిని ఇలా ఫార్మాటర్ అని. సో దిస్ ఈస్ అగైన్ ఫార్మాటర్‌లో టైప్స్ చెప్పుకో. సో సింపుల్ ఫార్మాటర్ అయితే ఇలా ఉంటుంది. వేర్ జస్ట్ షో సింపుల్ ఫార్మాట్. సో డేట్‌కి సింపుల్ ఫార్మాటర్ వాడాను. వేర్ జస్ట్ పాత్ ఇస్తాను. ఫార్మాటర్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ పాత్ ఏంటంటే మన ఫీల్డ్ వాల్యూ లాస్ట్ మోడిఫైడ్ వాల్యూ ఉంది కదా! యాహ్! సో, ఈ లాస్ట్ మోడిఫైయర్. సో, సింపుల్ పాత్ ఇలా పాత్ అంటే ఈ వాల్యూ ఇచ్చాను. సో, మన డేటా యాక్చువల్లీ ఇలా ఉండేదండి. హ్మ్. సో, డేట్ మిల్లీసెకండ్స్. దీన్ని కన్వర్ట్ చేయడం కోసం నేనేం చేశానంటే, ఆ ఫార్మాటర్ ఫైల్‌లో ఇది మన ఇలా పాత్ అని ఇచ్చిన తర్వాత ఫార్మాటర్ అని ఇస్తే సరిపోతుంది. డాట్ ఫార్మాటర్ అంటే మన ఫైల్ నేమ్ అనమాట అది. సో, ఇది ఫార్మాటర్ నేమ్ ఉంది కదా! సో, హ్మ్. డాట్ ఫార్మాటర్ అని ఇచ్చి, ఆ ఫార్మాటర్‌లో వాట్ ఈస్ అవర్ ఫైల్. సో, దిస్ ఫార్మాట్ రిప్రజెంట్ ఈవెన్ దిస్ అండి. సో, ఈ నేమ్ కూడా టు బి ఆన్ ద సేఫ్ సైడ్ యూ కెన్ ఆల్వేస్ పుట్ దిస్ వేరియబుల్ యాస్ ఫార్మాటర్. యాహ్! ఓకే. సో, ఇక్కడ ఫార్మాటర్ డాట్ వెయిట్ స్టేట్ అంటే, ఆ వెయిట్ అనే ఫీల్డ్‌ని ఇట్ విల్ రిఫర్ టు. ఓకే.
సో ఈ కేసులో మనం డేట్ యూస్ చేసాం ఇది ఫార్మాట్ జేసన్ డేట్. సో జేసన్ డేట్కి నేను ఇన్పుట్ వాల్యూ ఈ వాల్యూని తీసుకొని దాన్ని నేను కన్వర్ట్ చేస్తున్నాను. దానికే సింటాక్స్ డాట్ ఫార్మాట్ చేశాను. సో ఐఎమ్ యూజింగ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్. సో దీనికి 2-3 వేరియంట్స్ ఆఫ్ డేట్స్ కింద మనం చూపించవచ్చు. సో వన్ ఐ యూజ్డ్ ఫార్మాట్ డేట్. ఐ విల్ షో హౌ ఫార్మాట్ డేట్ లుక్స్ అండ్ హౌ దిస్ లుక్స్ అండ్ ఈ లాజిక్ ఎలా రాసాం అనేది ఐ జస్ట్ షో. సో ఈ కేసులో ఐ జస్ట్ యూజ్ ఫార్మాట్ డేట్. ఓకే, ఇఫ్ ఐ రీలోడ్ దిస్ అంటే డిఫరెంట్ ఫార్మాటర్ ఫంక్షన్స్ ని సింపుల్ గా మనం ఎలాగ జస్ట్ చేంజ్ చేయొచ్చు అనేది వీఆర్ ట్రైన్. సో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్నిప్పెట్స్ ఇలా రాసుకొని వీ కెన్ మెయింటైన్ దెమ్. కస్టమర్ అడిగాడు అనుకోండి, కోడ్ అంతలాగా చేంజ్ చేయక్కర్లేదు, జస్ట్ మైనర్ ట్విక్స్. మీకు డేట్ ఫార్మాట్ DDMMYలో కాకుండా ఆ ఫార్మాట్లో కావాలా ఈ ఫార్మాట్లో కావాలంటే వీ కెన్ జస్ట్ క్రియేట్ ఆన్ కస్టమ్ కోడ్ స్నిప్పెట్స్ క్రియేట్ చేసి రెడీగా పెట్టుకోవచ్చు. అండ్ అకార్డింగ్లీ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్. ఓకే. ఓకే, ఐ థింక్ CSS మోడల్లో ఏం లేదు కనుక ప్రెసెంట్ ఐ విల్ రిమూవ్ దట్. ఐ థింక్ ఇట్స్ ట్రైయింగ్ టు లోడ్ దెమ్. సో ఇది యూజ్ చేసినాడు, ఐ విల్ యూజ్ ఇట్. ప్రెసెంట్ గా మనం అది నేను యూజ్ చేయట్లేదు. Yeah. So when we start using it, I'll add again. Then because అది ఆ reference files it is trying to check for those files. I will remove this. ఇది మీరు ఎమ్యులేటర్ మోడ్ లోంచి ఎప్పుడు ఇలా వస్తుందని ఇక్కడ బ్లూ హైకాన్ హైలైట్ అవుతుంది. ఇది టర్న్ ఆఫ్ చేస్తేనే అది పోతుంది, లేదంటే ఎవ్రీ టైం ఇట్ విల్ మీరు డీబగ్గర్ ఓపెన్ చేయగానే అగైన్ మొబైల్ మోడ్ లోకి స్విచ్ అయిపోతుంది. అండ్ ఇది సమ్ టైం మీకు వర్క్ అవ్వకపోతే మీరు డీబగ్గర్ టూల్స్ లో పెట్టినప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇది రెగ్యులర్ గా రైట్ క్లిక్ చేసినట్టు కనిపించదండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. మీరు రైట్ క్లిక్ చేస్తే రెగ్యులర్ గా అప్పుడు ఈ ఆప్షన్స్ రావు. మీరు ఇక్కడ చూసినట్టు ఐఎమ్ రైట్ క్లికింగ్ బట్ నథింగ్, నో ఆప్షన్. బట్ వేరే మీరు డెవలపర్ టూల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ రీలోడ్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే యుల్ గెట్ ఆప్షన్స్. సో ఇదేంటంటే క్యాష్ అంతా కూడా క్లియర్ చేసి ఇన్ కేస్ మనకు టూ మెనీ టైమ్స్ ఎర్రర్ వచ్చినా యూ కెన్ యూజ్ ఎంటీ క్యాష్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ ఏంటంటే ఇట్ విల్ రీలోడ్ ఆల్ ద ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే వీ హ్యావ్ సమ్ ఫోల్డర్, ఈ ఫోల్డర్ ఇది పాత అనుకో మన బ్రౌజర్ లో లోడ్ అవుతుంది అనమాట. ఇది మొత్తం ఈ బ్రాంచ్ రిమూవ్ అయిపోయి మళ్ళీ లోడ్ అవుతుంది. అది లోడ్ అయినప్పుడు ఏంటంటే ఇట్ విల్ ఫెచ్ ఫ్రెష్ కోడ్. ఓకే, సో దిస్ ఈస్ వన్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వాడే విల్ యూజ్ ఇట్. ఇక్కడ మీరు చూసారంటే నౌ ఈ ఫార్మాట్ డేట్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ గివింగ్ కంప్లీట్ లోకల్ టైం మండే November 9, 2020 GMT టైం ప్లస్ 5:30 ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇది జనరిక్ ఫుల్ ఫ్లెజ్ టైం ని చూపిస్తుంది నేను ఫార్మాట్ డేట్ వాడితే. ఓకే, సో ఇఫ్ దే ఆర్ ఎనీ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ లైక్ ఇండియన్ IST కాదని రిసీవ్ చేయాలంటే యూజింగ్ ఫార్మాటర్ వీ కెన్ పిక్ అండ్ వీ కెన్ షో షార్ట్ ఫార్మ్స్ ఫర్ దిస్ గ్లోబల్ గా రన్ చేస్తాం. సో అలాంటి కష్టమైన ఇఫ్ యూ సీ హియర్ ఇన్పుట్ ఇఫ్ ఇన్పుట్ వాల్యూ అయితే దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి స్టార్ట్స్ విత్ స్లాష్ అని అన్నాం కదా. సో ఇక్కడ మీరు వాల్యూ స్టార్టింగ్ స్లాష్. ఓకే, సో ఈ జస్ట్ పుట్ ఇట్ సైడ్ బై సైడ్ టు సో ఇక్కడ మీరు చూసారంటే వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్ ఈ స్లాష్ తో ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట ఇందులో ఉన్న వాల్యూని. దాని వాల్యూ అంతా కూడా ఒక వేరియబుల్ స్టోర్ చేసుకున్నాం, దీని తర్వాత ఉన్న వాల్యూ అంతా దాంట్లోని జేసన్ డేట్ రీప్లేస్ చేస్తాడు. ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అంటారండి. సో ఈ నెంబర్స్ అన్నింటిని కూడా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి షార్ట్ కీవర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు జస్ట్ ఇది కాపీ చేశారంటే ఇవి చేశానండి, ఐడియా ఉంది నాకు. ఓకే, సో అంటే బేసిక్గా ఏం చెప్తానంటే జావా స్క్రిప్ట్ లో డేట్ అని కూడా మిల్లీ సెకండ్స్ లో వస్తాయి.
సో ఈ డేట్ కామెంట్స్ ఏవైతున్నాయో వాటిని ప్లే అరౌండ్ చేసడానికి కొన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఇవి మనం కోడ్ స్నిప్పెట్స్ జనరల్గా అవైలబుల్ ఉంటాయి. సో అవి యూస్ చేస్తే ఆటోమేటిక్గా దే రన్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట ఇన్ఫర్మేషన్. సో ఈ కేసులో ఏం చేస్తామంటే నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి వీఆర్ అందులో ఉన్న నెంబర్ పార్ట్ని రిట్రీవ్ చేస్తున్నాం అనమాట. సో ఇందులో ఓన్లీ ఆ నెంబర్ పార్ట్ వస్తుంది. సో ఆ నెంబర్ పార్ట్ వచ్చిన తర్వాత ఆ డేట్కి ఏంటంటే ఇది జనరల్గా వన్ ఇంటిజర్స్. సో మనం ఓన్లీ మిల్లీ సెకండ్స్ అవి ఇగ్నోర్ చేసేటట్టు ఆ నెంబర్ పార్ట్ మాత్రమే రిట్రీవ్ చేసి ఆ నెంబర్ని దీనికి అసైన్ చేస్తాం అనమాట. సో డేట్ అనేది మన యాక్చువల్ ఫంక్షన్. సో బేసిక్గా నేను చేసేది ఏంటంటే ఇది మిల్లీ సెకండ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాని డేట్ ఫంక్షన్ పాస్ చేస్తాను వాల్యూని. ఓకే. సో ఇది డేట్ అనేది మన యాక్చువల్గా మన జేసన్ ఫైల్ కానీ దేనికైనా మనం న్యూ ఇస్తాం కదా. సో మన డేట్ అనేది మన ఫంక్షన్ యూఎఫ్ఐ ఫంక్షన్. సో ఆ యూఎఫ్ఐ ఫంక్షన్ ఆ నెంబర్ని పాస్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే పాస్ చేస్తాం ఈ రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసి ఈ స్లాష్ డేట్ ఇవన్నీ రిమూవ్ చేసి ఓన్లీ నెంబర్ని పాస్ చేస్తే సరిపోతుంది. అది ఆటోమేటిక్గా ఇట్ విల్ కన్వర్ట్ అండ్ ఇట్ విల్ గివ్ అస్ డేట్. అలా ఇచ్చిన డేటే ఈ ఫార్మాట్ అండి. ఓకే. సో నేనేంటంటే ఇలా ఇంత టూ మచ్ డేటా అవసరం లేదు. నాకు డే టు టైమ్ ఉంటే చాలు అనుకున్నాను. సో వాట్ ఐ వాజ్ యూజింగ్ మోర్ కస్టమ్ వన్ మోర్. సో మోర్ స్పెసిఫిక్గా అది తీసుకున్న స్ట్రింగ్లో 6 డిజిట్స్ మాత్రమే. ఫస్ట్ 6 డిజిట్స్ దే ఆర్ స్ట్రింగ్. లైక్ ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన డేట్ వాల్యూ తీసుకుంటే సో ఇది డేట్ కింద ఫర్దర్గా కన్వర్ట్ అయినప్పుడు DDMMYY స్టాంప్తో వస్తుంది. సో ఈ డేట్ స్ట్రింగ్ని ఏదైతే దానికి పాస్ చేస్తున్నావు దీన్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసి దానికి డేట్ పాస్ చేస్తున్నాం. సేమ్ ఇక్కడ పైన అబో అయితే ఎలాగైతే డేట్ పాస్ చేస్తామో ఆ 6 డిజిట్స్ని తీసుకొని ఐఎమ్ పాసింగ్ టు ఇట్ అండ్ డేట్ ఫంక్షన్లో కరెంట్ ఇది వేరియబుల్ నేమ్ టైమ్ అని రాసాను కానీ ఇందులో మొత్తం డేటేనండి. సో డోంట్ కన్ఫ్యూజ్ విత్ దట్. సో ఇందులో కరెంట్ డేట్ అనమాట. కరెంట్ డేట్ని ఈ వేరియబుల్లో ఐ సేవ్డ్ ఇట్. అందులో నుంచి నేను డేట్ని సెపరేట్గా మంత్ని సెపరేట్గా అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే. సో ఈ నెంబర్ని ఈ ఫస్ట్ 6 డిజిట్స్ అంటే 6th డిజిట్ అనమాట. 1 2 3 4 5 6 డిజిట్స్ తర్వాత ఉన్న స్ట్రింగ్ని ఇన్పుట్ డాట్ సబ్ స్ట్రింగ్ 6 అంటే ఈ 6 డిజిట్స్ తర్వాత ఉన్న నెంబర్ అంతా కూడా ఇందులో పెట్టమని నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత ఆ నెంబర్ని డేట్ ఫంక్షన్కి ఇది ఇంటిజర్ కింద కన్సిడర్ చేసి పార్స్ యాజ్ ఇంట్ అని చెప్పి డేట్ ఫంక్షన్ ఇవ్వగానే నాకు ఈ కరెంట్ టైంలో వేరియబుల్లోని ఐ క్రియేటెడ్ ఏ కరెంట్ టైం అనేది దిస్ ఇస్ మై టుడేస్ డేట్. సో ఈ టుడేస్ డేట్ని ఐఎమ్ సేవింగ్ ఇన్ దిస్ వేరియబుల్. ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నానంటే మంత్ ఎప్పుడు కూడా ఈ ఫంక్షన్లోని వన్ మంత్ షార్ట్ ఉంటుందండి. లైక్ మేబీ బికాస్ ఆఫ్ ఫిబ్రవరి 29 డేస్ 28 డేస్ గురించి అయి ఉండొచ్చు. బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ బిహైండ్ ఇట్. బట్ యూజువల్లీ ఇట్ విల్ కమ్ లైక్ ఈ రోజు 11th మంత్ అయితే ఇట్ విల్ కమ్ ఆల్వేస్ జస్ట్ 10. సో దానికోసం ఆల్వేస్ విల్ 2+1. ఓకే. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ రీజన్ బట్ దట్ ఈస్ ఆల్వేస్ డేట్ ఫంక్షన్లో మంత్ మాత్రం ఎప్పుడు ఇట్ విల్ కమ్ 1 మంత్ షార్ట్. సో మంత్ వాల్యూని నేను ఐఎమ్ జస్ట్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా ఇన్ మై ఓన్ వే. నాకు కావాల్సిన వేలోని ఇక్కడ ఉన్న డేటాని నేను ఎక్స్ట్రాక్ట్ చేసి మంత్ని సెపరేట్గా డేట్ని సెపరేట్గా ఇయర్ సెపరేట్ హవర్ మినిట్స్ సెకండ్స్ ఇలా సెపరేట్ చేసుకొని ఒక సింపుల్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని మనకి స్లాష్ కావాలంటే స్లాష్, హైఫన్ కావాలంటే హైఫన్, సో ఏది కావాలంటే అది సెపరేట్. దిస్ ఇస్ ప్లస్ అనేది ఎడిషన్ కింద యూజ్ చేస్తాం, కన్కాటినేషన్ కింద కూడా యూజ్ చేస్తాం. సో ఇలాగ నేను మై ఓన్ వేరియబుల్ని నేను డేట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాన్ని రిటర్న్ చేయమని అడుగుతున్నాను. సో ఫార్మాటింగ్ అంటే మన ఓన్ కస్టమ్ లాజిక్ రాసుకొని ఉన్న డేటాని నచ్చినట్టు మాడిఫై చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ యూజింగ్ ఫార్మాట్. సో స్టాండర్డ్ జేసన్ వాడితే ఎలా ఉంటుంది, డేట్ని లైక్ ఈ విధంగా వస్తుంది. మనం కావాల్సినప్పుడు ఆ డేట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇలాగ నచ్చిన విధంగా వీ కెన్ క్లియర్. ఇప్పుడు ఇక్కడ స్లాష్ కాకుండా ఐ యూజ్డ్ హైఫన్ కనుక ideally it has to come with our own structure. So base representation lo we can so ఇక్కడ చూస్తే 9/11/2020 8/31. సో ఇలాగా ఫార్మాటర్ యూజ్ చేసి వీ కెన్ ప్లే అరౌండ్ విత్. సో ఫార్మాటర్ అన్లిమిటెడ్ ఇమాజినేషన్ అండి. మన ఓన్ ఇమాజినేషన్తో వీ కెన్ డేటానే ఏ విధంగా యూజర్కి ప్రజెంట్ చేయాలంటే ఆ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు.
సో ఐల్ చేంజ్ దిస్ యాజ్ వెల్. మన యూఐలో ఐ యూజ్డ్ ఫార్మాట్ డేట్ కనుక ఐ యూజ్ ఫార్మాట్ డాట్ జేసన్ ఫర్ విచ్ ఫంక్షన్ ఇది ఏడబ్ల్యూఎస్. ఓకే, ఏడబ్ల్యూఎస్కి ఏడబ్ల్యూఎస్ ఐ థింక్ ఇదే. ఓకే, సో ఇక్కడ ఫార్మాట్ డేట్ నుంచి ఐఎమ్ జస్ట్ చేంజింగ్ టు ఫార్మాట్ చేస్తాను డేట్. సో ఓకే, సో ఇది ప్రాక్టీస్ అండి. సో రేపు సిఎస్ఎస్ కలరింగ్ టైం పడుతుంది, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ అన్ని కూడా కలర్స్ చేంజింగ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనం ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో ఓకే, ఐ థింక్ ఐ జస్ట్ సో ఫార్మాట్ ఐ జస్ట్ కంప్లీట్ టేబుల్ పార్ట్ అట్లీస్ట్. సో మన ఇక్కడ ఇది సింపుల్ ఫార్మాటర్స్ అండి. సో సింపుల్ ఫార్మాట్ ఇక్కడ కాంప్లెక్స్ ఫార్మాటర్స్ ఎలా అంటే జస్ట్ కాంప్లెక్స్ అని అంటే ఎంత కాంప్లెక్స్ ఏం కదండి, సింగిల్ పాత్ కాకుండా మల్టిపుల్ పాత్స్ ఇస్తాం అనమాట. సో ఈ కేసులో పార్ట్స్ అని తీసుకొని పార్ట్స్ అనే సింటాక్స్ వాడి మనం ఫార్మాటర్లో 3 టైప్స్ ఆఫ్ సింటాక్స్ చెప్పాను కదా, అది సింపుల్ సింటాక్స్. కొద్దిగా డిఫరెంట్ సింటాక్స్ వచ్చేసరికి పార్ట్స్ అనే వేరియబుల్ తీసుకొని మల్టిపుల్ పార్ట్స్ వెయిట్ మెజర్ ఇది తీసుకొని సిమిలర్గా నేను వెయిట్ అనే ఫార్మాటర్ ఫంక్షన్ని డిఫైన్ చేసి ఇక్కడ వెయిట్ ఏం చేస్తున్నానంటే ఇంటిజర్ వాల్యూస్ రావాలా లేదంటే డెసిమల్ వాల్యూస్ రావాలా అనేది జస్ట్ ఆ కన్వర్షన్ చేస్తున్నాను అనమాట. సో మెజర్ అంతా కూడా గ్రామ్స్లో వచ్చింది అనుకోండి, సో దాన్ని కేజీస్లో చూపించడానికి జీ అనే యూనిట్ అంటే గ్రామ్స్లో వస్తే దాన్ని బై 1000 చేస్తే కేజీస్లో వస్తుంది. సిమిలర్గా సక్సెస్ ఎర్రరా ఏం చూపించాలంటే వెయిట్ మెజర్. సో లెస్ దాన్ 0 ఉంటే వెయిట్ ఉంటే నన్ అని, ఇన్ కేస్ గ్రేటర్ దాన్ ఉంటే సక్సెస్ అని. ఇలా మనం కలర్ ఏ కలర్ చూపించాలనేది మెజర్ వాల్యూ బట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ దట్ కలర్. మీరు ఇక్కడ చూసారంటే సో ఇక్కడ నథింగ్ బట్ వాట్ ఐ రోట్ ఇస్ ఇంటిజర్ వాల్యూలో చూపించాలా లేదా గ్రామ్స్లో ఉంటే వెయిట్స్లో చూపించాలా, ఏ కలర్ చూపించాలి. సో ఇలాంటి కండిషన్ ఇఫ్ కండిషన్ రాసుకొని 3 కండిషన్స్ రాసుకున్నాను. అలా చూపిస్తే మనకు వచ్చిన వాల్యూవే ఇవండి. సో ఇది 84234 అలా వాల్యూస్ లేకుండా మన చేసాం. సిరీస్ ఐ థింక్ ఐ క్లోజ్ చేశాను. ఐ థింక్ హియర్ ఇట్ ఇస్. సో వెయిట్ కదా, ఓకే వెయిట్ ఓకే ఇక్కడ. సో ఈ వాల్యూ ఏవైతే ఉన్నదో ఇది 4.2 యూనిట్ ఆఫ్ మెజర్ కేజీ దాన్ని బట్టి. సో ఇక్కడ వేరియస్ వాల్యూస్ వస్తున్నాయి. సో ఈ వాల్యూస్ని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఐఎమ్ జస్ట్ షోయింగ్ విత్ డిఫరెంట్ కలర్. సో ఈ వాల్యూ లెస్ దాన్ 0 ఉందా గ్రేటర్ దాన్ 0 ఉందా. సో గ్రేటర్ దాన్ 0 అయితే వార్నింగ్ అని, లెస్ దాన్ 1. సో ఇక్కడ చూసారంటే అన్ని మోర్ దాన్ 1 ఉన్న వాటికి వేరే కలర్, లెస్ దాన్ 1 ఉన్న వాటికి వేరే కలర్, ఇలా కలర్ ఇచ్చాను. సో అది మల్టిపుల్ పార్ట్స్. ఇక్కడ ఇది యూనిట్ ఆఫ్ మెజర్ ఒక పార్ట్, ఇది ఒక పార్ట్, ఈ రెండింటికి కలర్ అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ మన వాల్యూ చూసారంటే మెజర్ యూనిట్ ఇది కేజీ అండి, ఇదేమో మన వాల్యూ. సో ఈ రెండింటికి కూడా కలర్ అప్లై చేయడానికి ఇలా 2 పార్ట్స్ అని పాత్ నుంచి జస్ట్ సేమ్. ఇక్కడ నేను దేనికి గ్రామ్స్కి ఎలా చూపించాలి, కలర్ని ఎలా చూపించాలి 2 కండిషన్స్ రాసుకున్నాను. సో ఇలా మల్టిపుల్ కండిషన్స్ కూడా మన ఫార్మేట్లో రాసి వీ కెన్ ప్లే అరౌండ్ విత్ ద టెక్స్ట్ వీ హ్యావ్. ఇది క్లియర్ అండి. సో ఇక్కడ ఇంకా ఈ స్నిప్పెట్ మీరు యాస్టీస్గా ఇది నేను పుష్ చేస్తాను, మీరు డైరెక్ట్ పుల్ చేసి ఒకసారి చూడొచ్చు. ఇక్కడ యూస్ చేసిన అయితే ఇంకేం లేదండి, ఒక టేబుల్ యాడ్ చేసి ఆ ప్రొడక్ట్స్ యాడ్ చేసి ఫైనల్గా ఈ ప్రొడక్ట్స్ స్లాష్ మన ఇది ప్రొడక్ట్స్ కనుక ఇది ప్రొడక్ట్స్ మ్యాప్ చేశాను, ఇండివిజువల్ ఫీల్డ్స్ మ్యాప్ చేశాను, అండ్ ఫార్మాటర్ ఫంక్షన్స్ ఏమి యూస్ చేయలేదు. ఇది యూస్ చేసిన తర్వాత వెన్ ఐ పబ్లిష్డ్ ఇట్ వీ గాట్ అన్ అవుట్పుట్ లైక్ దిస్, వేర్ మన రిపోర్ట్స్ అనే ట్యాబ్లో వీ గాట్ ఆల్ దిస్ డేటా అండ్ యూజింగ్ ఫార్మాటర్ వీ గాట్ ఆల్ దిస్ డేటా. సో ఇది నేను పబ్లిష్ చేస్తాను, మీరు ఒకసారి అది కోడ్ని పుల్ చేసి యూ అబ్జర్వ్ చేయండి ఇది. అండ్ టుమారో ఈ థీమింగ్ కంప్లీట్గా రీబ్రాండ్ చేసేసి ఐ విల్ యూజ్ ఫ్యూ మోర్ ఆప్షన్స్ చెప్తాను. సో దెన్ విల్ హ్యావ్ కంప్లీట్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ స్టడీ. ఓకే. So this today I will publish this. Okay. Okay. Already I think I published this, but
స్టాష్ చేయాలి ఫస్ట్. సో వీ హ్యావ్ టు స్టేజ్ చేసిన తర్వాత అన్ని స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత దెన్ ఇట్ విల్ allow us to submit. So it got submitted and then we'll come here. సో మెయిన్ బ్రాంచ్కి డైరెక్ట్గా మనం పుష్ చేయాలని ఉంటుంది. జస్ట్ విల్ సెలెక్ట్ ఓకే అండ్ నాట్ reduce a name for such device. Okay. Push to GitHub dash. Yes. సో ఇక్కడ నుంచి మనం పుష్ చేసాను. ఐ విల్ జస్ట్ గో టు హియర్ అండ్ జస్ట్ రిఫ్రెష్. Okay, to refresh. Second, I think it will reflect in some time. So ఇక్కడ మనకైతే 1 second back push అని వచ్చింది. So it will shortly reflect even here. So once ఇక్కడ this will has to update from 3 days ago నుంచి it should show 2 days date. ఇది you can pull this and so I'll just paste this. So మీరు డైరెక్ట్గా ఈ కోడ్ మీరు పుల్ చేసి యూ కెన్ చెక్ దిస్ ఫర్ దిస్ ఎక్సర్సైజ్. టుడే ఏదైతే ఇప్పటివరకు చేస్తామో యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఫ్రమ్ హియర్. అండ్ ఇక్కడ జస్ట్ ఒక ఐకాన్ ట్యాబ్స్ యాడ్ చేసి జస్ట్ ప్రొడక్ట్స్ వరకు యాడ్ చేసి ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎన్ ఇష్యూ విల్ డిస్కస్ టుమారో. అండ్ థీమింగ్ పార్ట్తో విల్ జస్ట్ కన్క్లూడ్ దిస్ ప్రాజెక్ట్. సో ఓవరాల్ హౌ డు వి యూస్ దెన్ విల్ మూవ్ ఆన్ టు డిఫరెంట్ ప్రాజెక్ట్ ఎక్సర్సైజ్. ఓకే అండి. ఓకే, థ్యాంక్స్ అండి. విల్ మీట్.